ఏం మాట్లాడుతున్నావు నువ్వు గమ్మనుండు శివ కట్ చేయడు నా చెవులు ఉండేది ఇట్లా సొగిల్నా కొడక చూన్నీలే నేను తిక్కలుకుంటా నువ్వు ఉన్నావేమో అందుకే నువ్వు తిక్కలు అడుగుతున్నావా నాకే వీడియోస్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు అదొక ఉత్సాహం వస్తుందా నేను ఆ టైంకి అప్పుడు ఏది వస్తుంది అట్లాగా నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోతాను నీకు ఎప్పుడు అదే చింతనా సరే ఎక్కువ ప్రేమ చూపించేది ఎవరు మీ పైన అట్లంటే కష్టం శివ నువ్వు చాలా అడుగుతున్నావే చిన్నప్పుడు ట్యూషన్ మేట్స్ ఓకే అప్పటి నుంచే లవ్వా నువ్వు కూడా చేయలే కదా ఊరికే ఇచ్చినావు ఫ్లవర్ అవును చేసి కదమ్మా శివ ఆదేశంలో ఉన్నాడు ఈ పంచింగ్ పలక్నామాకే పంచా ఒక ఉల్ఫ్ ఎట్లయితే లైఫ్ లాంగ్ అని ఇవ్వు చెప్తావు సరే రాధికా బ్లాగ్స్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు అసలు ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నారు ఎవరు స్టార్ట్ చేయించారు ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ లో మంచి ప్రొఫెషన్ పెట్టుకొని ఎందుకు యూట్యూబ్ పెట్టినావు యూట్యూబ్ శాశ్వతమా ఓకే మీకు ఈ పిచ్చా ఏమైనా అన్నారు ఎందుకో వీళ్ళది లవ్ బ్రేకప్ అయిపోయింది లాస్ట్కి అమ్మాయితో మాట్లాడినా ఇంకా వీళ్ళ పెళ్లి జరగబోయే టైంలో వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తన లవర్ని పరిచయం చేయడము అంతా జరిగింది అంతా తను షేర్ చేసుకుంటూ ఉండే ఓకే యాక్చువల్గా నాకు మ్యారేజ్ అవ్వదని అనుకున్నాము గమనం అయిపోయినాడు మళ్ళీ ఒక 1 వీక్ అట్లా టైం తీసుకొని అవును నీకు పిల్లలు పుడతారా అని అడిగినాడు మా తమ్ముడైతే ఒప్పుకోలేదు ఎందుకంటే తను అంత వీక్గా ఉంది వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు ఇప్పటికి తమ్ముడైతే ఎందుకు మాట్లాడు నన్ను అడిగితే ఏ తల్లిదండ్రులు కూడా ఇట్లా ఒక ఇంత బాలేని అమ్మాయిని చేసుకొని మాత్రం చెప్పరు నేను నా ఉద్దేశం ఒక 5-6 years నుండే నువ్వు లవ్ చేసే పాపతో నీకు పెళ్లి జరగదరా నీకు పెళ్లి జరిగేది ఈ పాపతో అంటే మా డాడీ ఓకే మా నాయన ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ గా మా నాయన నేను కొట్టాడుకుంటాను అయితే ఒక క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు ఏ క్వశ్చన్ పిల్లలు కొడతారా లేదు అంటే నాకు ముందే తెలియాలి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ అడగకోకుండా ఆ క్వశ్చన్ అడగకోకుండా చేసుకున్నాక మళ్ళీ అప్పుడు నాకు తమ్ముడితో మాట్లాడాలని అంటే ఆయనకు ఉందో లేదో ఈ వీడియో చూసినాక ఆయనకు కూడా ఉంటుంది సో నీ ఫీలింగ్ ఏముంది తమ్ముడు మాట్లాడతలే కదా చాలా బాధ అవుతుంది తమ్ముడు మాట్లాడు సో కొన్ని రోజులు వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడుతున్నా ఆమె కూడా మాట్లాడట్లేదు మాట్లాడొద్దని చెప్పినాడు కానీ ఏం తప్పు చేసినావు అసలు అంటే నాకు విష్ణు మీద నమ్మకం రావాలి నమ్మకం రావాలంటే విష్ణు ఏం చేయాలి విష్ణు ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు అవునా ఐ లవ్ యూ అని చెప్పాలి ఐ లవ్ యూ రేపొద్దు లవ్ యూ విష్ణు థ్యాంక్స్ అమ్మా నువ్వు చెవులో పెట్టుకో నువ్వు తల్లో పెట్టుకో మీరిద్దరు కలిసి అత్తమ్మకు పెట్టండి హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్ నేను మీ శివ చౌదరి సో ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు సో వాళ్ళు ఎవరో కాదు రాధికా బ్లాగ్స్ సో ఫ్యామిలీని మొత్తం తీసుకొని వచ్చేసిన మేము ముందుకి సో హాయ్ అమ్మా
హాయ్ బాబు. హాయ్ అన్న. సో హాయ్ వద్దున, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. కాదు, అమ్మ ఒక్కమనే జోష్ గా మాట్లాడుతుంది, మీరిద్దరు తినలేదా? తిన్నాం. మరి ఎందుకు మాట్లాడట్లే? నా వాయిస్ అంతే, ఆ? నా వాయిస్ అట్లే ఉంటుంది. ఓకే. పక్క నుంచి అన్న ఏమంటుండు కదా విష్ణు అన్న, గట్టిగా అరవాలంట. గట్టిగా అరవాలంటనా? సో వీడియో నేనేమి బాగా చెప్తున్నా, మీరిద్దరే ఇద్దరే చెప్పట్లే, వాళ్ళు మీరిద్దరే వీక్ గా చెప్తున్నారు. స్లో కాదు, మనకు ఫస్ట్ రావాలి. తినాలే. సరే, రాధికా బ్లాగ్స్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? అసలు ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నారు, ఎవరు స్టార్ట్ చేయించారు? చెప్తావా చెప్పాలా? చెప్పు. రాధికా బ్లాగ్స్ నేనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఓకే. అంటే ఎక్స్పెషల్గా కామెడీ కోసం, చిన్నప్పటి నుండి కామెడీ మీద బాగా ఇంట్రెస్ట్. స్కూల్లో అంతా ఇంకా కేబుల్ ఏవైతే పని అనమాట ఎవరైనా కానీ. అట్లా ఇంకా సరే కామెడీ ఒక ఛానల్ స్టార్ట్ చేసాంలే అని. అంటే ఏదైనా మనం మెసేజ్ అనుకుంటే కామెడీని యూజ్ చేస్తే చాలా మందికి ఈజీగా వెళ్తుంది అనమాట. ఆ కామెడీకి ఉండే మెయిన్ బెనిఫిట్ అది కదా అని ఇంకా అట్లా స్టార్ట్ చేసిన. ఊరికే బ్లాగ్స్ లాగా అట్లా 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 చూసుకుంటే ఇప్పుడు ఇటుకు వచ్చింది ఛానల్. అంటే రాధికా బ్లాగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరు ఉండాలనుకున్నారు? అంటే మన ఛానల్ దీంట్లో ఎవరెవరని ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే మేము ఇద్దరమే, పద్దు నేను రానండి. ఏమో స్టార్టింగ్ ఇమ్మని 10,000, 15,000, 20,000, 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు అడుక్కోవాల్సి వస్తుండే. చెయ్యి పద్దు ప్లీజ్ పద్దు అంటే నాకు ఇష్టం. అయితే వదిన ఏమనుకోవచ్చు అంటే 20,000 తర్వాత వచ్చింది కాబట్టి అయితే సబ్స్క్రైబర్లు జల్దీ పెరగర్లే. సబ్స్క్రైబర్లు కాదు అక్కడ ఏమైందంటే పద్దుని ఎవరైనా కానీ అంటే ఈ పాప ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది నాకు తెలిసి, నేను ఇట్లున్నాను కదా అది ఇది నెగిటివ్ కామెంట్, అది మీరు చెప్పడం కదా వదిలే చెప్పాలి. చెప్పే నువ్వే. పాజిటివ్ కామెంట్స్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. నేను అబ్జర్వ్ చేసినది. ఓకే, చెప్పొద్దు. అంటే ఎందుకు చేయొద్దు అనుకున్నా ఫస్ట్? ఎందుకో నాకు షై లాగా అనిపించింది. నేను కెమెరా ముందు నేను రాలేను అని చెప్పినాను. రానంటే రానని మొండికేసేదాన్ని. ఓకే. వీళ్ళు అత్తయ్య కానీ విష్ణు కానీ రా కుకింగ్ వీడియోస్ అప్పుడు రా అని పిలిచేవాళ్ళు. ఇంకా తర్వాత అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు. ఓకే, అదే అలవాటు అయిపోయింది. అంటే రావద్దని అనుకున్నారు కదా, ఏమన్నా అంటే ఓన్లీ షై అయినా లేకుంటే సమాజం ఏమన్నా అనుకుంటది అనుకున్నారా? అంతే, రెండు. అగో అన్న చెప్పు అంటుండు, రెండు కదా. కానీ నేను ఏమంటే ఇప్పుడు సమాజం ఉంది, ఆ సమాజం మనకు తెచ్చి పెడుతుందా? పెట్టదు. మనం తిన్నామా అని అడుగుతుందా? అడగదు. నీకేమైనా కష్టాలు అని అడుగుతుందా? అడగదు. సో ఆ సమాజాన్ని మనం ఎంటర్టైన్ చేస్తే ఎంటర్టైన్ అవుతుంది. మన బాధలు ఉంటే మాత్రం మన బాధలు ఎవరు పట్టించుకోరు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మన గురించి మనం ఏదైనా చేసుకోవాలి అనేది నా ఒపీనియన్. సో ఇప్పటి నుంచి అట్లాంటివి తీసేయండి. ఇప్పటికి చాలా పాజిటివ్గా మీరు బాగా వీడియోస్లో పాల్గొంటున్నారు, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి. సో అందుకే మీ దగ్గర రావడం జరిగింది నేను. సో అమ్మ మీరు చెప్పండి, వీడియోస్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? అదొక ఉత్సాహం వస్తుందా? ఉత్సాహము అని కాదు, ఓకే. నేను ఆ టైంకి అప్పుడు ఏదొస్తే అది అట్లాగా. నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోతాను. నీకు ఎప్పుడు అదే చింతనా? యాదగాలమ్మ చేస్తుంటే గురుగాలమ్మ కూర్చుంటాను. అర్థం చేసుకో. సొగిలోడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? నువ్వు ముందు దగ్గుకో. కాదు, సొగిలోడు అంటే సొగిలోడంటే అన్ని తెలిసినా తెలియనట్లు ఎదవా. ఓకే ఓకే. అట్లా కాదు క్వశ్చన్. నువ్వేం క్వశ్చన్? నేను కాదు, నీ దానికి ఆన్సర్ చెప్పుకో. ఏం చెప్పాలా? అదే అంటే ఎట్లా అనిపిస్తుంది? ఉత్సాహం ఎట్లా వస్తుంది అంటే మంచిగా ఉంటుంది. ఓకే, మంచిగా ఉంటుంది. కంటెంట్ అన్న చెప్తాడా లేకుండా మీరే కంటెంట్ క్రియేట్ చేసుకుంటారా? డైరెక్షన్ మీరే మొత్తం? ఎట్లంటే అట్లనే. ఎట్లా అంటే అట్లనే. సరే, ఫస్ట్ వీడియో మీరు ముగ్గురు కలిసి ఏదన్నా వీడియో చేసినప్పుడు చేసి అట్టర్ ఫ్లాప్ అయిపోయిన వీడియో ఏదన్నా ఉందా? ఫస్ట్ వీడియో ఏదా వీడియో? ఓకే, ఏం జరిగింది అసలు? అది కుకింగ్ వీడియో. ఖరాబ్ అయిపోయిందా మొత్తం? ఏ చేపల పులుసు అయింది? కాదు, బర్ఫీ. ఓకే, అట్లా పెట్టినా వీళ్ళొద్దంటారు. ఓకే, అసలు ఏమైనా ఉండమ్మా చెప్పు, ఏమైంది? అది ఇక్కడ స్టవ్ పెట్టుకొని కూర్చున్నానా, నేను సింధు ఉన్నింది. సింధు ఉండే అక్కడ మా ఒక అమ్మాయి, ఒక ఆమె మా ఫ్రెండ్ కూడా ఉన్నింది. ఆమె అంటే వీడియోలోకి రాలేదు. మా ఫ్రెండ్ పేరు మంజుల. ఓకే. తనుంది, ఈప్ప ఉన్నాడు, నేనున్నాను. పేరు ఏం పేరు? విష్ణువర్ధన్ చౌదరి. ఓకే, విష్ణువర్ధన్ చౌదరి. ఓకే. అది పెట్టినాం కదా, నేను బర్ఫీకి పెట్టినా. వీళ్ళందరూ డిస్టర్బ్ చేయకుంటే నాకు మంచిగా వచ్చేది. అది
ఒకరు నూనె అంటారు, ఒకరు నీళ్ళు పోయి అంటారు, ఒకరు అట్లన్నీ చెప్తున్నారు. నేనేం చేసినాను, ఆయిల్ పోసేసినాను. ఆయిల్ పోస్తే ఇంకా చక్కెర అదేం బెల్లం కానీ కరగదు కదా, తిప్పుడు ఇంకా రావట్లే అది. మళ్ళీ ఇంకా శనగిత్తనాలు అవన్నీ మళ్ళీ నీళ్ళు పోసినాను. మళ్ళా కొద్దిగా అట్లా వాటర్ కొంచెం అదిగా ఇదైంది. ఇంకా మళ్ళీ పల్లీలు వేసేపాటికి అయిపోయింది, ఇంకా చెయ్యి కూడా తిరగలే. దానికే అతుక్కుపోయింది. ఇంకా రావట్లే. నాకు వస్తుంది, నాకు వంటలు మంచిగా వస్తాయి. మీరు ఎప్పుడైనా మా ఇంటికి భోజనానికి రండి. ఇప్పుడు మనం నాన్ వెజ్ తినాం కదా. నిజం చెప్పాలంటే భోజనం రెడీ చేయాలంటే భయమైంది నాకు. మీరు ఇక్కడ నా టాపిక్ వింటలే. మీరు రవినా మీ పేరు? శివ. మేము ఇప్పుడు నాన్ వెజ్ తినము. ఏంటంటే 15వ తారీఖు వరకు, లేకుంటే ఈ రోజు ఉంచేసి మిమ్మల్ని రేపు బిర్యానీ చేసేసిండు మంచిగా. కానీ నేను నిజం చెప్పాలంటే నాకు ఇంటర్వ్యూ అని చెప్పేసి కాల్ చేసినప్పుడే, సరే మీరు మధ్యాహ్నం వస్తారు కదా, సో ఏమైనా భోజనాలు ఏమైనా ఏర్పాటు చేయాలని చెప్పి విష్ణు అడగడం జరిగింది. బట్ నేనే వద్దన్నా, ఏమొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాట అడగడమే చాలా గొప్ప విషయం. ఎందుకు వద్దన్నారు? నేను పప్పు కూడా చాలా బాగా చేస్తాను. పప్పు కానీ, ఏపుళ్ళు కానీ, ఏదైనా నాన్ వెజ్ కానీ, బిర్యానీ కానీ సూపర్గా చేస్తాను. సరే, ఇంకోసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు ముందే ఒక 2 days ముందు ఇట్లా అనంతపురంకి వస్తున్నాను, కాల్ చేయండి. ఓకే, పక్కా చేస్తా. కాల్ చేయండి. మీరు ఇక్కడే భోజనాలు. ఓకే, బిర్యానీ చేస్తారా మీరు? బిర్యానీ చేస్తారు. సరే, బిర్యానీ ఎట్లా చేస్తారు? మటన్ బిర్యానీ. నిజమా? మటన్ బిర్యానీ కాదుగా, బయట అసలు బిర్యానీ చాలా బాగుంటుంది. మటన్ బిర్యానీ అనంతపూర్లో బయట బిర్యానీలు తినం. హైదరాబాద్కి వచ్చినా కానీ నాకు బిర్యానీ తినాలి. నిజంగా మీరు ఏమని అనుకోండి, అనంతపూర్లో ఇప్పుడు నేను బిర్యానీ తిన్నా, అసలు టేస్ట్ లేదు. నా బిర్యానీ తింటే మళ్ళీ మీరు అదేదో ఉండే స్పైసీ సంథింగ్ ఏదో. శివ, ఓ శివ, నా బిర్యానీ తింటే మీరు మరి పక్కన ఎక్కడ తినరు మీరు. ఆ టేస్ట్ రాదు మీకు. నేను రొయ్యల బిర్యానీ చేస్తా, ఫిష్ బిర్యానీ చేస్తా, మటన్, చికెన్ అన్ని చేస్తాను. బిర్యానీ అన్ని చేస్తాను. మటన్ బిర్యానీ మేము చేసేది. చికెన్ బిర్యానీ చేయము, రేరు. చికెన్ బిర్యానీ చేసినా కూడా పలావ్ చేస్తాను, చికెన్ పలావ్. ఓకే, వదిన ఎక్కువ ఏం తింటది మీ చేతు వంట? అన్నీ తింటది. అన్ని తింటుందా? ఏదన్నా ఒకటి చెప్పండి. మటన్ పులుసు, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు బాగా తింటుంది. సో ఇప్పుడు అందరు చూసే కోడళ్ళు అందరు ఏమనుకుంటారు తెలుసా? అత్యంత మంచిగా చెప్తుంది చూడండి, అబద్ధాలు చెప్తుంది, అసలు అన్ని తింటే కోడలు ఇట్లా ఎందుకు ఉంటుంది అని అనుకుంటారు. ఎందుకు అనుకోరు? అట్లేమి అనుకోరా? ఫస్ట్ లాగా లేదు కదా, ఇప్పుడు బాగానే ఉంది. మరి మీరు పెట్టి మంచిగా చేయాలి కదా, ఇంకా లావుగా. నేనేం చేయాలా? నేనేమైనా ఇంకా గాలి కొట్టాలా? తినిపియాలి. తినదు. తిను అంటే ఎట్లా తింటుందంటే ఆమె తిండి వెరైటీగా ఉంటుంది. మనము ఇప్పుడు సపోజు ఇది దోశ అనుకో, ఇది పల్లి చట్నీ అనుకో. దోశ తీసుకొని మీరు చట్నీ ఎట్లా తీసుకుంటారు? ఇలా తీసేసుకొని తింటారు కదా. ఆమె అట్లా కాదు, దోశ దింపి అట్లా తింటారు. ఇంకేం ఫుడ్ వస్తుంది కడుపులోకి? కూరలు చేస్తాం కదా, మనం ఇంత కూర తింటే ఆమె ఇంత కూర తింటుంది. అన్నం లేకంతా ఇంతనే కలుపుకుంటుంది. ఇంకా ప్రోటీనిక్స్ అన్ని ఆమెకు లోపలికి ఎట్లా పోతాయి? ప్రోటీన్స్ అవన్నీ కడుపులోకి పోవాలి కదా, పోతేనే కదా మనిషి. ఐస్ క్రీమ్ తినదు, జ్యూసులు తాగదు, అవన్నీ. ఐస్ క్రీమ్ తింటే బాగా లావ్ అవుతారు అని చెప్తాయి. కేకులు తింటే అవుతారు లావు. ఈ అప్ప పెద్ద చాదస్సమోడు, ఇప్పించేది కాదు. ఆ పాపని సగము చెడగొట్టిండేది వీడే. కేక్ తింటే షుగర్ ఉంటుంది దాంట్లో, బిస్కెట్ షుగర్ ఉంటుంది దాంట్లో, కాఫీ తాగితే షుగర్ ఉంటుంది దాంట్లో. అది ఎప్ప బాడీలో షుగర్ అని పడిపోయి మమ్మల్ని చంపేస్తాడు. ఏది తిన్నాడు? షుగర్ ఉందా? ఎవరికి? మా ఆయనకుండే. ఓకే, సో నెక్స్ట్ వస్తుందిలే ఎవరికన్నా ఒకళ్ళకి, ఎందుకంటే అది కొంచెం అంటే అట్లా ఏం లేదు. అది హెరిడిటరీ నుండి వచ్చినా గానీ మ్యాటర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే మా డాడీ పెళ్లి చేసుకున్నప్పుడు, నేను పుట్టినప్పుడు ఈ మైట్ బి 22, 22 ఏళ్ళు, 23 ఏళ్ళ ఉంటాడు డాడీ. అప్పుడు డాడీకి డయాబెటిక్ కాదు. అప్పుడు డాడీ డయాబెటిక్ కాదు. సో జీన్ క్యారీ ఫార్వర్డ్ కాదు. జీన్ వస్తుందంట, వస్తుంది. నీకు డయాబెటిక్ మనం ఎప్పుడైతామంటే
నువ్వు రెగ్యులర్గా గ్లూకోజ్ తీసుకొని నీకు గ్లూకోజ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయినప్పుడు వస్తుంది, అప్పుడు అది ఎప్పుడైతే అప్పుడు ఫార్మ్ అవుతుంది. అది ఇప్పుడు జీన్ ప్రకారం ఏం రావడం లేదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా కడుపులో ఉండే రాదు రాదు లోపల ఉండే బిడ్డ గర్భానికి కూడా షుగర్ వస్తుంది. రాదు. వీడు ఏంటంటే ఏమి తినడు, అన్ని కంట్రోల్ అనమాట. మమ్మల్ని తిన్నాడు, అది షుగర్ ఇది షుగర్ అది షుగర్ ఇది షుగర్ అంటనే ఉంటాడు. అందుకే అన్న ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినావు, విష్ణు చిదంకురి. అది ఊరికే జస్ట్ అంటే హెల్త్ రిలేటెడ్, యోగా గురించి అండ్ ఏమైనా స్కిల్స్, యంగ్స్టర్స్ కి ఏమైనా చిన్న అడ్వైజెస్ అట్లా ఆ టైప్ ఛానల్. కానీ అందులో కూడా ఈ 4 minutes మీరు వాటర్ లో ఉన్నారు కదా స్విమ్మింగ్ పూల్ లో, అది అసలు సాధ్యమా? ఎందుకు నేనేమనుకున్నా తెలుసా, అంటే వెనకాల నుంచి ఏదైనా ఆక్సిజన్ పైప్ పెట్టుకున్నట్టుండు కాల్ రావడానికి. లేదా ఉంటారా 4 minutes ప్రాక్టీస్ చేస్తే? నేను ఉన్నాను కదా, అదే చూసా, నేను మొత్తం చూసా. పక్కన ఉన్న వాళ్ళు వెనక పిల్లలు ఆడుకుంటా అంటారు, అదే మార్ఫ్ వీడియో ఏం కాదు. ఓకే, సో సాధ్యమా? అందరికి సాధ్యమా లేకపోతే అందరికీ సాధ్యమే. ఓకే, అదే యోగాలో కొన్ని భస్త్రిక అవి కొన్ని ఇంటెన్స్ బ్రీతింగ్ ఆసనాస్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేస్తే పక్కా సాధ్యమే. సో ఇదంతా మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఈ ఆసనాలు ఇవి యోగా గురించి? ఇప్పుడు 2013-2014 నుండి యోగా చేస్తాను. సో అదంతా వదిన పైన ఇంప్లిమెంట్ చేసిరు? పర్లేదు, ఇప్పుడు స్టార్టింగ్ లో చేసినాను, బాగానే రికవర్ అయింది బాగా. ఓకే, అంటే యోగా వల్ల చాలా యూజ్ ఉంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఒక 2-3 బెనిఫిట్స్ చెప్పండి దీని వల్ల ఇది జరుగుతుందని. ఆసనాల వల్ల మాలాసన్, మనం కింద కూర్చోకోకుండా చెక్కమల్ల కూర్చోకోకుండా, అదే మా అమ్మ మైదానం పోయినప్పుడు మా మైదానం అని బట్టి సచ్చింటావు నువ్వు. మైదానానికి పోతావేమో. మైదానం అంటే ఏంది? ఏంది అది చొమ్ము పట్టుకోబోయేది. సొగిలోడు వీడు గ్రౌండ్ కదా, ఆడలే చొమ్ము పట్టుకొని పోయే కదా మైదానానికి పోయేది. మైదానం మహారాణి ఒక అవార్డు ఇచ్చిన, బాగానే ఇచ్చాలి. ఎవరికి? తిక్క తిక్కగా మంది మాట్లాడతాం, ఇవన్నీ పెట్టద్దండి. నేను పెడతా. వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేయకుండా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేస్తే ఓకే డైజెషన్ ఇష్యూస్ రావు. అది ఇంకా బాడీని క్లెన్స్ చేసుకోవాలంటే త్రాటకము, మళ్ళా తర్వాత నవలిక్రియ, ఓకే అట్లాంటివి. సో ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అదే నేను నా మాస్టర్ దగ్గర నేర్చుకున్నా. ఓకే, ఒక 6-8 years అట్లా ఆయన దగ్గర నేర్చుకున్నా. అంటే ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండే మీరు, సో యూట్యూబ్ ఛానల్కి రావాలని మీరు ఎందుకు అనుకున్నారు అసలు? అంటే 2 reasons. ఒకటి ఛాలెంజ్గా, ఇంకొకటి వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకున్నా. అంటే సమ్మర్ అదర్వే నేనైతే సాఫ్ట్వేర్ ఉండకూడదు అనుకున్నా. నాకు అంటే పొద్దున్న 9 నుండి 10 సాయంత్రం 6 గంటల వరకు నాకు పని చేసే ఆ స్టైల్ నచ్చలేదు, స్టైల్ ఇష్టం లేదు నాకు, అంటే అస్సలు ఇష్టం లేదు నాకు. అందుకే ఎస్కేప్ కావాలంటే బిజినెస్ ట్రై చేసిన. ఆ బిజినెస్ కోవిడ్ టైంలో బిస్కెట్ అయినా, ఓ 20-25 lakhs ఓకే పోగొట్టుకున్నా. ఇంకా నో మనీ, మోర్ మనీ, లెస్ ఎఫర్ట్స్, మోర్ లైఫ్, ఇవన్నీ యూట్యూబ్లో, ఐ థింక్ సోషల్ మీడియా ఇక్కడే మనకి అవైలబిలిటీ ఉంటాయి కదా. ఓకే, ఇంకా అట్ ద సేమ్ టైం నాకు ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్. ఫార్మింగ్ అంటే ఆ టైప్ ఫార్మింగ్ కాదు, కొన్ని అదర్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అందుకు ఇంకా ఆబ్వియస్గా సాఫ్ట్వేర్ వదిలేస్తేనే, ఫారిన్ ఇష్టం లేదు అంతగా, ఇండియా అంటే ఇష్టం కొంచెం. ఓకే, అయితే ఇప్పుడు యూట్యూబ్ వల్ల మీరు ఎక్కువ హ్యాపీగా ఉన్నారా మరి? ఇన్కమ్ వైజ్ యూట్యూబ్ మా లైఫ్ ని చేంజ్ చేసేసింది కదా. ఓకే, ఇన్కమ్ వైజ్ అంటే నేను సాఫ్ట్వేర్ ఇంతకన్నా ఎక్కువ అర్న్ చేస్తాను. అంటే నేను ఆన్ సైట్ పోయినప్పుడు ఇక్కడ శాలరీ అక్కడ శాలరీ వస్తుంది. నేను జర్మన్ అటుకంతా పోయినప్పుడు అంటే మనీతో అదే మనం డిఫరెన్షియేట్స్ కొంచెం చేసుకుంటే, నాకు సాఫ్ట్వేర్లో ఏం టైం ఉండదు. 2 days మాత్రం ఉంటుంది మనకు వీకెండ్స్లో. మిగిలిన టైం ఆల్మోస్ట్ ఆక్యుపై అయిపోతాం. అంటే పోంగ స్టార్టింగ్లో చాలా బాగుంటుంది ఫ్రెషర్స్ ఉన్నప్పుడు, బట్ లీడ్ అయినప్పుడు, మేనేజర్ అయినప్పుడు ఆ నాయలు మనం తొక్కేస్తారు, చంపేస్తారు అన్నమాట, టార్చర్. ఓకే, యూట్యూబ్ అట్లా కాదు. యూట్యూబ్ జస్ట్ మనకు ఒక 2-3 hours అట్లా వర్క్ చేసుకుంటే, బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్ బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని, ఇంకా తర్వాత దాని మీద వర్క్ చేసుకుని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే ఇంకా ఆ డే అంతా ఫ్రీనే. నేను ఓకే ఆల్మోస్ట్ డేలో గేమ్స్ ఆడతా, నేను వాకింగ్ పోతా, పొద్దున సాయంత్రం వాకింగ్ పోతా. అదే మైదానానికి పొద్దున సాయంత్రం 2 సార్లు వస్తా బాగా, ఒక 1 hour 1.5 hour. 1 hour 1.5 hour మైదానానికి రిలీఫ్ అవుతాడు ఆడ పోయి. ఓకే, సో చాలా మటుకు నీ దగ్గర రిలీఫ్ అవుతుండే కదా నువ్వు అన్నం తింటుంటే. సింగినాథం ఏం కాదు, బాంబులు వేయడం ఇవన్నీ వేయడం. చిచ్చి, ఆ పొద్దు నాకు వీడియో పెట్టినదే తెలియదు.
అవునా? గలీజ్. నిజం చెప్పండి, ప్రామిస్ తెల్దు. మీ యూట్యూబ్ ఛానల్ టాప్ పాపులర్ లో ఉన్నది అదే వీడియో. వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. వద్దు ఆ వీడియో మాత్రం నేను ఉండను, నువ్వు కావాలంటే వీళ్ళిద్దరు ఏమన్నా మాట్లాడుకున్నారేమో కానీ నాకైతే యాక్సెప్ట్ చేయలేదు పాప అసలు. ఓకే, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు వద్దునా? ఎందుకని కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే అది మనం బ్యాడ్ గా చూస్తాం కానీ, సో అది వచ్చినప్పుడు ఎవరైనా అంతే కదా. అది యాక్చువల్గా మళ్ళీ అంతే. అది అంతెందుకు, ఇప్పుడు అది పెట్టిన తర్వాత కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి, మీకు ఏది కాన్సెప్ట్లే దొరకలేదా, ఇవే దొరికినాయా అని. ఓకే, మరి ఎందుకు చూసిరు ఆ కాన్సెప్ట్ ని అంతగానం? టాప్ లో ఉంది కదా అది, టాప్ అదే మీ యూట్యూబ్ ఛానల్ మొత్తం టాప్ అదే వీడియో. అదేనా బర్ఫీ? బర్ఫీ అది బర్ఫీ లేదు ఏమీ లేదు, కాదు బర్ఫీ అంత మంచిగా వేసినట్టు బర్ఫీ అంట. అదే టాప్ యాక్చువల్గా 14 lakhs ఏమో అయింది. అవును, 1.6 ఏమో ఉంది అది. సో ఆ వీడియో ఉంది, ఆ వీడియో అంతగానం ఎక్కువ పోయిందని చెప్పేసి మళ్ళీ 2 చేసిరు కదా. మళ్ళీ చాలా మంది అడిగితే నాకు ఇష్టం లేదా, ఒకటి చేయాలనుకున్నాను నేను యాక్చువల్గా. ఓకే, అంటే సీరియస్ అడుగుతారు కదా సబ్స్క్రైబర్స్, నచ్చితే ఇప్పుడు కామెంట్స్ చేస్తాం, వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళకి చాలా 3 చేసినాను, ఇంకా చేయంటారు. ఒకటి సింధుతో చేసినాం, 2 మేము. అవును, మీరు చేసి. అయితే ఇప్పుడు అమ్మ అన్నం తింటుంటే నువ్వు చేసినావు కదా, అమ్మకి తెలుసు అప్పటికి మీరు వీడియో చేస్తున్నారని? అంటే ఆ వీడియో అని తెలియదు, ఆ వీడియో లాగా. అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని కూడా యాక్చువల్గా ప్రాంక్ చేద్దాం అనుకున్నాను, పెద్ద ప్రాంక్ ఏమైనా వద్దులే మళ్ళీ ఎందుకు అనేసి ఇచ్చిపెట్టినా. ఇప్పుడు ఈ వీడియో ఉంటుంది కదా, ఈ వీడియోలో ఇంకొక ఇన్సిడెంట్ తీసుకొని వచ్చేస్తే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది నీ మైండ్, బట్ ఈడ ఇంకొకటి నేను యాడ్ చేసాడు వచ్చి ఏదో గొడవలాగా అట్లా క్రియేట్ చేయడం అట్లా ఏమైనా చేస్తే అప్పుడు నీకు అర్థం కాదు కదా. నువ్వు పార్టిసిపేట్ చేస్తాంటావు, బట్ నీకు ఏం జరుగుతుంది అనేది అట్లా. అయితే ఇప్పుడు అది చేసేటప్పుడు అమ్మకి చెప్పడం జరిగిందా చెప్పలేదా? కెమెరా ఉంటుంది అప్పుడు ముందరే కెమెరా ఉండే, అమ్మతో ఇట్లా మాట్లాడు సబ్స్క్రైబర్స్ ఇవి అడుగుతున్నారు అది ఇది అనేసి. ఫస్ట్ అంటున్నా నేను, ఫస్ట్ వీడియో కెమెరా పెట్టేసి నీట్ గా బ్లాగ్, ఫుడ్ బ్లాగ్ కదా, ఓకే నీట్ గా పెట్టి నాకు షై, నేను మూలం కూర్చొని నా పక్క తిరుక్కుంటే నాకు చాలా షై ఉండే ఫస్ట్ లో, నాకు కూడా కొంచెం. ఓకే, అట్లా ఫస్ట్ వీడియో అట్లా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు బాంబ్ వేసే వీడియో, ఆ వీడియోకి అమ్మకి తెలుసా ఇట్లా నువ్వు వీడియో పెడతావని? వీడియో పెడతానని తెలుసు. ఓకే, వీడియో పెడతా అని తెలియదు, కానీ వీడియో తీస్తుంటే తెలుసు. వీడియో ఎట్లంటే నేను మోస్ట్లీ ఎక్కువ నేను అంటే బ్లాగ్ చేస్తాంట కదా, ఆల్మోస్ట్ అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేస్తాంట. ఓకే, నాకు అవసరం లేనివి డిలీట్ చేస్తా, ఇంకా మిగిలిన స్టాక్ ఫుటేజ్ గా పెట్టుకుంటా. ఎప్పుడు పెట్టింటాడో తెలియదు, ఎప్పుడు ఆన్ లో ఉంటుందో తెలియదు. ఓకే, ఇప్పుడు మీకు ఫోన్ ఉందా, మీరు చూస్తా ఉంటారా ఏది రిలీజ్ అయింది, ఏమైందని? లేదు, నేను పెట్టిస్తే ఏదన్నా పెట్టి పద్దు అంటే పెట్టిస్తే చూస్తావమ్మా, అంత ఆపరేటర్. ఓకే, అయితే నాకు ఇక్కడ ఏం క్వశ్చన్ అంటే, ఇప్పుడు నువ్వు బాంబులు వేసినావు కదా, అది నిజంగా నువ్వు సౌండ్ చేసినావా, నిజంగా వేసినావా? అది మొబైల్ తో, మొబైల్ తోటే ఒక యాప్ ఏదో ఉండే బాగా. అమ్మ అప్పుడు నిజం అనుకుందా? నిజం అనుకుంది అప్పుడు, యాక్చువల్ గా నిజం అనుకుందా, చెప్పిరా లేదా? నిజమని అనుకుంది అప్పుడు యాక్చువల్గా అయితే. ఓకే, సో ఆ రోజు పప్పు ఏమన్నా వండిరా మీరు? ఉప్పుగా దోశ అనుకుంటా, దోశ చట్నీనే తింటాను అనుకుంటా అప్పుడు. దోశ పల్లి చట్నీ, ఎందుకంటే అది చూస్తే 3-4. లేదు, మా మామయ్య ఉన్నప్పుడు కూడా మామయ్య కూడా సేమ్ ఇలానే అత్తయ్యని ఇట్లా ఏడిపించేవాడు, సేమ్ మామయ్య. ఇంకా అయితే ఇంకా తెచ్చి ఫుల్ నవ్వు వస్తుంది, తెచ్చి ఇంకా వాడు అత్తయ్య ముందర కరెక్ట్ ముక్కు దగ్గర వచ్చి ఇట్లా వాడు, అందుకు నవ్వు వచ్చింది. అట్లా వీళ్ళు అట్లా చేసినారు అనుకున్నాడు. వీడు కూడా దాదాపు 70%, 70 ఏం లేదు, మా ఆయన కంటే ఇంకో 10% ఎక్కువే ఉంటాడు అట్లా వాటిలో. కానీ ఫ్యామిలీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుండే అనమాట, అంతేనా? అంటే మీ మామయ్య గారు ఉన్నప్పటి నుంచి కదా. సింధు అనుకుంటా, సింధు ఇంకా ఎక్కువ. ఓకే, సింధు ఇంకా ఎక్కువ కామెడీ పట్టిస్తుంది. ఓకే, చాలా ఇదే. సో అందుకే కదా సింధు ధైర్యం చేసి ఆ వీడియో కూడా చేసింది. నిజం చెప్పాలంటే ఆ ధైర్యం కూడా ఉండాలి అవి చేయాలంటే. ఎవరన్నా ఏమని అనుకుంటారేమో, మన ఫ్రెండ్స్ గానీ మన ఫ్యామిలీ మెంబర్స్ స్టార్టింగ్ లో అనుకుంటారు, ఒక బార్ దాటినాక అనుకోరు. ఓకే, వాళ్ళు ఎప్పుడైతే మనల్ని అంటే ఈక్వల్ గా చూస్తారో అప్పుడు వాళ్ళు ఈక్వల్ మైండ్ సెట్స్ మన మీద అప్లై చేస్తారు. నేను చేయను కాబట్టి నువ్వు ఎట్లా చేస్తున్నావు, నేను నా భార్యతో తిరగనట్లు నువ్వు ఎట్లా తిరుగుతున్నావు, నేను అట్లా పబ్లిక్ వచ్చినవన్నీ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అనుకుంటారు. బట్ ఒక బార్ దాటేసినామంటే వాళ్ళు ఎప్పుడైతే మనల్ని డిస్లింగ్ చేసుకుంటారు అంటే అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఏమేమో మాట్లాడితే మనమే నేను మాట్లాడిన ఆయపెట్లా మాట్లాడుతున్నాను అనుకోము కదా సైకలాజికల్ గా. ఓకే, సో అమ్మ మీరు చెప్పండి, ఎంతమంది ఇంట్లో మొత్తం మీ ఫ్యామిలీ గురించి చెప్పండి.
మా ఫ్యామిలీ గురించా? మీ ఫ్యామిలీ గురించి అప్పుడు జేజీ కాదు, మూడిట తీసింది. మన ముగ్గురు పేరు ఎవరో పేరు చెప్తారు. ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు. ఓకే. వీడు విష్ణువర్ధన్ చౌదరి, విష్ణువర్ధన్ చౌదరి, నిమేష్ వర్ధన్ చౌదరి, నిమేష్ వర్ధన్ చౌదరి, సింధువర్ధన్ చౌదరినా? సింధూర చౌదరి. ముగ్గురా? ముగ్గురు. సో మీ ఇంట్లో మొత్తం ఎంతమంది అని అడిగా. కోడలతో అంత ఫ్యామిలీ అంతనా? ఒక 4 ఒక 5 మంది ఇక్కడ ఉన్నాము. నా కూతురు అల్లుడు వచ్చి బెంగళూరులో ఉన్నారు. ఇక్కడ 5 మంది ఎవరెవరు ఉన్నారు? అక్కడ 2 ఉన్నారు. ఇక్కడైతే మేము ఇక్కడ ఉండేదైతే 3. అక్కడ 2 ఎవరు? నా చిన్న కొడుకు, కోడలు. ఓకే. ఇక్కడైతే నేను, పెద్దోడు, పద్దు. ఓకే. సో ఇప్పుడు ఇద్దరు కొడుకులు కదా మీకు? అవును. 2 కొడుకులలో ఏ కొడుకు అంటే ఎక్కువ ఇష్టం? 3 సమానమే. ఓకే. నేను కొడుకులు అన్న, కూతురు గురించి చెప్తలే. కొడుకులు 2 సమానమే. కొడుకులు 2 సమానమేనా? ఎక్కువ మీకు సతాయించేది ఏ కొడుకు? ఈడే. ఓకే. నేను సతాయిస్తానమ్మా. వీడు అన్నీ అది మైదానం అని అది ఇది అది అని పట్టి లాగేస్తాను. సరే, ఎక్కువ ప్రేమ చూపించేది ఎవరు నీ పైన? అట్లా అంటే కష్టం. శివ నువ్వు చాలా అడుగుతున్నావే. లేదు లేదు, మీరు చెప్పాలి. నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు మీరు ఏమన్నారు, సతాయించేది ఎవరు అని అంటే విష్ణు అన్న పేరు చెప్పారు. ఎక్కువ ప్రేమ చూపించేది కూడా విష్ణు అన్ననే అనుకుంటున్నా నేనైతే. చెప్పలేకపోతే చూసినావా, నీ పేరు చెప్పలేకపోతే అందరూ చూపిస్తారు. ఓకే, అందరు చూపిస్తారు. మరి ఇంతకుముందు సతాయించేది ఎవరంటే 2 పేర్లు ఎందుకు? సతాయించేదంటే అట్లదేం కాదు. ఓకే. ఊరికే ఇది అట్లా. ఇప్పుడు ఇక్కడ ఎట్లా సతాయిస్తాను, మైదానం పోతావా, అటు పోతావా, అట్లాంటివి అంతే. ఓకే, అంతే. వేరేలాగా అంటే ఏం కాదు అట్లా. అయితే ప్రేమ అయితే బాగా చూపిస్తాడు. నాకు ఫస్ట్ చెప్పలేండి, మొత్తం చెప్పినాక నువ్వు ప్రేమ చూపిస్తాడని. అదే సతాయింపు అంటే అట్లా సతాయింపు కాదు. నిజంగా వీడియోలలో నిజంగా సతాయిస్తావు. ఎట్లా అంటే వాటర్ తో గానీ, ఆ పుచ్చకాయ తినేసి ఆ పుచ్చకాయ నెత్తి మీద పెట్టడం గానీ, ఇవన్నీ వీడియోస్ చూస్తే అంటే అమ్మ తర్వాత నన్ను చిరాకు పడుతుందా, ఏంద్రా ఇట్లా చేసినావు? మా ఇంట్లో ఎప్పుడు ఇట్లా ఉంటది. ఓకే. ముందు చిన్నప్పటి నుండి అంతే. అంటే నేను బీటెక్ లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ పైన ఉంటుంది, కింద సీనియర్లు ఉంటాను. ఓకే. ఓకే. కాలేజ్ టైంకి బాగా కాలేజ్ టైం కరెక్ట్ రెడీ అవుతుంది. పోయేటప్పుడు బకెట్ నీళ్ళు పట్టుకొని పైన రెడీ ఉండి పోస్తా అంటే బీటెక్ లో ఉన్నప్పుడు. ఓకే. ఓకే. కాలేజీలో ఆట పట్టిస్తా అంటే కెవ్వులు చెప్తా అంటే. సో ఇంట్లో అట్లనే ఆల్మోస్ట్. ఓకే. అంటే మనకేం కొత్తగా ఏం అనిపించదు, కొంచెం అయినా అల్లరి. ఓకే. చిన్నప్పటి నుంచి అంతే, ప్రతి ఒక్కరిని ఏడిపిస్తానే ఉండే. చిన్నప్పుడు కూడా ఏడిపిస్తానే ఉండే. అంటే మిమ్మల్ని ఇప్పుడు ఏడిపిస్తున్నా అని చెప్పేస్తారు మీరు? అంటే అంతేనా? అట్లా కాదు. ఓకే. అంటే అట్లా సతాయిస్తా అంటాడు అన్ని. ఓకే. అయితే ఇంతకు ముందుకు మీరు వేరే యూట్యూబ్ ఛానల్లో చేసారు, అవునా? ఇప్పుడు ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ఫీలింగ్ ఏంది? ఏం లేదా, మామూలుగా అనిపిస్తుంది. మామూలుగానే అనిపిస్తుందా? ఇప్పుడు సొంతది కదా. ఇప్పుడు నేను వేరే ఛానల్ వేసినప్పుడు వాళ్ళ దగ్గర నేను పని చేస్తున్నా అనుకున్నా. ఇప్పుడు నా ఓన్ ఛానల్ ఇది, నాకు అంటే హ్యాపీ. సో అదే చెప్పాలి కదా మీరు. ఎందుకు చెప్పలేకపోతారు? ఏమైనా భయపడుతురా? ఎందుకు? ఏమో ఏం లేదా? ఎందుకు భయపడవల్ల? ఓకే. లేదు భయపడేది. కానీ మీరు ఇంత ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఉంటున్నారు, ఇంత ఎంజాయ్ చేస్తున్నారు, కొడుకుని తిడుతున్నారు, నవ్వుతున్నారు. సో మీది లవ్ మ్యారేజ్ కదా? మీకెవరు చెప్పినారు? ఏదో తెలిసింది మాకు, చెప్పండి. లవ్ మ్యారేజేనా? సో ఇక్కడే ఉన్నాడు కదా హీరో. లవ్ మ్యారేజే. అదే హీరో ఇక్కడే ఉంది కదా. ఉన్నాడు. నేనైతే లవ్ చేయలే, ఆయన లవ్ చేసి నా వెంట తిరిగినాడు అంతే. వెంట తిరిగితే మీరు పెళ్లి చేసుకోరు కదా? చేసుకున్నామంటే అన్ని అగాంతాలు చేసి చేసుకున్నాడు. అగాంతాలు అంటే ఏం చేసిండు? అంటే అన్ని చేసుకోకపోతే అట్లా ఇదే ఇది చేసుకుంటా అది చేసుకుంటా అని మా ఇంట్లో వాళ్ళని బెదిరించింటే మా వాళ్ళు చేసినారు అంతే. అంతే అంతే. అయితే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి నాకు అప్పుడే ఎన్ని ఇయర్స్ అంటే 14 ఇయర్స్ అంతే. 14 ఇయర్స్ ఉన్నప్పుడు ప్రపోజ్ చేసిందా? మ్యారేజ్ అప్పుడే మ్యారేజ్ అయిపోయింది. ఓకే. 15 16 ఇయర్స్లో ఇయప్ప. ఓకే. ఇయప్ప పుట్టేసిండు. మరి 1.5 ఇయర్కి వాడు నిమేష్. మళ్ళీ ఒక 2 ఇయర్స్కి సింధు. ఓకే. అయితే ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎప్పుడు, ఎక్కడ, ఎలా? తెలుసు కదా మీకు? నాకు తెలియదు. ఇందాకే అన్నావుగా తెలుసు అని. తెలిసింది అన్నా కానీ మొత్తం స్టోరీ తెలియదు. తెలిసిందంటే అంత తెలిసినట్లే. లవ్ మ్యారేజ్ అని తెలుసు అని నాకు తెలుసు అంతే. నేను
మా వాళ్ళంతా మొత్తం అందరము కలిసి సినిమాకి వెళ్ళాం. ఓకే. సినిమాకి వెళ్తే అప్పుడు మా వెంటనే వచ్చినాడు మా ఇల్లు కడుక్కునేకి. అట్లా ఒక 6 months దాకా అట్లా వెంట వచ్చినాడు. ఓకే. అట్లా లేకుంటే ఇట్లా ఎక్కడ కనిపిస్తే అక్కడ. కాలేజ్కి వెళ్తుండేనా మీరు? లేదు, నేను కాలేజీ లేదు. ఓకే. కాదు మరి ఇక్కడ కలుస్తున్నా మీరు? మేము ఎక్కడ కలిసలే. మరి మా వెంట మేము వెళ్తుంటే మా వెంట కనపడదు. మా ఇంటికి వెళ్తుంటే ఎక్కడ నుంచి? సినిమా థియేటర్ నుంచి. ఓకే. షాపింగ్ ఏమన్నా పోతే అక్కడ నుంచి అట్లా. ఓకే. అంటే రోజు నేను తిక్కలుకుంటా, నువ్వు ఉన్నావేమో, అందుకే నువ్వు తిక్కలోడు పుట్టినావా నాకే? నేను తిక్కలదాన్ని అయితే నువ్వు తిక్కలోడే కదా. సేమ్ అమ్మ డైలాగ్ కొట్టినావు కదా నువ్వు. మా అమ్మని తిట్టినప్పుడు కూడా అలా కొట్టిన వాళ్ళు వాళ్ళే అంటారు మా అమ్మ కూడా. మళ్ళా తిక్కలోడు నేను తిక్కలదాన్ని అయితే వీడు తిక్కలోడే కదా. అయితే వెంట వస్తుండే కదా, ప్రపోజ్ చేసినాక మీరు ఏమైనా భయం వేస్తుండేనా మీకు? చెప్తుండే భయం వేసి నేను ఇంట్లో చెప్పేసినాను. ఇంట్లో చెప్పింటే అప్పుడు మా ఇంట్లో వచ్చి అడిగి తొక్కి కాలు కింద కొట్టిరా మిమ్మల్ని? కొట్టినారు మా అక్క, మా బావ అందరూ కొట్టినారు. అదే నా చెవులు ఉండేది ఇట్లా. సొగిలినా కొడక చూడలే ఏంలే. కాదు, అప్పటి నుంచి అమ్మ ఎప్పుడు కొడుతున్నా నీకు భయం అవుతుంది ఇట్లా ఇట్లా అంటున్నావు అప్పటి నుంచి? చెవులు ఇగ్గితే ఈ పొద్దు కూడా కాదు మా మూతి పచ్చడి అయిపోతుంది. అయితే నిజంగా కొట్టిరా మిమ్మల్ని? బాగా కొట్టిండు. కాదు, ఇక్కడ ఏంటంటే ఆయన మీ వెంట పడుతుండు కదా, కొట్టి అతను అడ్రస్ పిలిపించి అందరితో అడ్రస్ కనుక్కొని పిలిపించి ఇంటికి దండిస్తే నేను చెప్పినాడు అంతే. ఇంకా ఇష్టము మీరు లేకపోతే నేను ఏమైనా ఇష్టము, ఇద్దరం కలిసి సినిమాలకి షికార్లకి నేను ఎప్పుడు పోలే. వీడైతే పోయినాడు. నెక్స్ట్ వాళ్ళదే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అంతే. అంతే. ఎందుకు చమ్మట్లు ఏమన్నా దోపిడీ చేసినానా? కాదు, ఇప్పుడు ఒప్పుకున్నారు కదా ఎట్లాగో ఫైనల్ గా. అంతే, ఒప్పుకున్నారు, పెళ్లి చేసినారు. ఓకే. అయితే పెళ్లి చూపులు అవి ఏం కదా, డైరెక్ట్ పెళ్ళే కదా? పెళ్ళే. సో పెళ్ళి అయినాక ఎప్పుడన్నా అబ్బాయి ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనిపించిందా? అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? బాగా చూసుకుంటాడు. మాట ఎత్తితే మన గుద్దుతాడు. యాలరా బ్రెస్ట్ లేపుతాను మీ డాడీని అబద్ధాలు చెప్పి. ఇలా నీకేమైనా అవిలే కాదు కొట్టిండి అమ్మ. ఎప్పుడమ్మా ఫ్రాంక్ గా మాట్లాడుకుందాము, అట్లా కాదు మన పేరెంట్స్ జనరేషన్ లో నాకు తెలిసినంత వరకు కొట్టుకోనే పేరెంట్స్ అస్సలు ఉండదు. నిజం చెప్పాలంటే ఆ కూర దగ్గరను పెట్టలేదనో ఏదో విధంగా కొట్లాడతారో మళ్ళీ కలిసిపోతారు వాళ్ళు. కొట్టకుండా ఏ భార్య భర్త కాపురం చేసింది? ఫ్యాన్ కి తాడేసి ఊపుతాండే. సోఫా సెట్లు సామాన్లు అంటే సరే ఇగో అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గమ్మనుండు, శివ కట్ చేయడు. తెలుసా? తెలుసు నాకు, ఇంత కూడా కట్ చేయడు. అయితే నాకు మెసేజ్ కూడా అదే పెట్టిన పొద్దున. అయితే ఇప్పుడు నీ గురించి చెప్పిండు కదా, సో వద్దు నన్ను ఎట్లా కొడతాడు చెప్పవా? ఆయన కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే నాకు తెలిసి ఎందుకో వీక్ గా ఉంది కదా. లేదు భయము. అప్పుడు అంకుల్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఒప్పుకోలే. ఇక్కడ అన్న ప్రపోజ్ చేయగానే ఒప్పుకుంది వదిన. ఎందుకు కొట్టాడు? అంతే కదా, వాళ్ళ లవ్ ఎక్కువ వాళ్ళకి. సో మీ లవ్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? బాగా చూసుకుంటాడా? ఫ్యాక్షన్ ఫ్యామిలీ కదమ్మా అంటే వాళ్ళ ఇంట్లో బాంబులు ఉండేనా? అది లేదు, వీడు ఉత్తితే మాటలు. ఓకే. కాదు, ఆ బాంబులు లేవని బాంబులు వేస్తుండే అంతే. బాంబులు ఉండాల. సో ఎట్లా పరిచయం మీది? తెలుసుకోరంతా. ఎట్లా పరిచయం అన్న మీ ఇద్దరిది? వదినది మీది? నువ్వే చెప్పి నేనే మాట్లాడినట్టు. మేము చిన్నప్పుడు ట్యూషన్ మేట్స్. ఓకే. అప్పటి నుంచే లవ్ ఫ్రెండ్స్. ఓకే. అసలు అప్పుడు ఏంది తెలియలే. ఇంకా తర్వాత మాకు ట్రాన్స్ఫర్ అయ్యి మేము వెళ్ళిపోయినాం వేరే ఊరికి. తర్వాత మళ్ళీ నేను బీఫామ్ అప్పుడు ఇక్కడికి వచ్చిన. బీఫామా మీరు? నేను కూడా బీఫామే. ఓకే.
తర్వాత బీఫామ్ అప్పుడు వచ్చినప్పుడు విష్ణుని చూసిన, కానీ నేను గుర్తుపట్టలే. అంటే మేము ఎప్పుడు ట్యూషన్ మేట్స్ అంటే 3rd క్లాస్ 5th క్లాస్ ఐ థింక్. చూసానే ఫ్లాట్ అయిపోయింది. 5th క్లాస్ నేను ఇంకొక అమ్మాయి మా ఫ్రెండ్ ఇద్దరము, ఆ అమ్మాయి నేను విష్ణు ముగ్గురం ఒకే ట్యూషనే. నేను అమ్మాయి వెళ్ళినప్పుడు విష్ణు కనిపించినాడు. తను వెళ్ళి మాట్లాడుతా ఉంది, నేను పక్కనున్న ఎవరో అమ్మాయి ఫ్రెండ్లే అనుకోని. 2005 నేను బీటెక్ జాయిన్ కాలేదు. 2005 నువ్వు బీటెక్ జాయిన్ అయినావు, నేను బీఫామ్ ఇక్కడ జాయిన్ అవ్వటానికి ఇక్కడికి వచ్చిన. అప్పుడు సరే అమ్మాయి ఫ్రెండ్ చూసుకోండి, ఆ అమ్మాయి ఫ్రెండ్లేని ఊరికే అయిపోయినా. తర్వాత అమ్మాయి పిలిచి ఇక్కడ ఎవరో గుర్తుపట్టినావా అంటే లేదు గుర్తుపట్టలేదు అంటే విష్ణు అంటే అవునా చిన్నప్పుడు విష్ణు బాగున్నావా అని ఇంకా అట్లా మాట్లాడినాం అంతే. ఇంకా అప్పుడు సెల్ నా దగ్గర ఉండింది, అప్పుడు కొత్తగా సెల్లులు వచ్చినాయి, మామూలు కీప్యాడ్ సెల్. అప్పుడు నంబర్ తీసుకున్నాడు, ఇంకా అప్పుడు కాయిన్ బాక్స్లు ఉండేది. ఇంకా అప్పుడు మా ఫ్రెండ్ నీ నంబర్ తీసుకున్నాడు అని అనింది. అంతే మామూలు ఫ్రెండ్స్ కదా. ఇంకా ఆ తర్వాత ఇంకా అంతే విష్ణు బెస్ట్ ఫ్రెండ్ లాగానే ఇంకా ఫ్రెండ్స్ లాగానే ఉన్నాము. ఇంకా ఆ తర్వాత అప్పుడప్పుడు కాల్ చేసి తన లవ్వి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని పరిచయం చేయడము, తన లవ్వర్ ని పరిచయం చేయడము అంతా జరిగింది. అంతా తను షేర్ చేసుకుంటూ ఉండే. తర్వాత ఇంకా వాళ్ళది ఇంకా బాగా క్లోజ్ ఉండే. తను ఎందుకో వీళ్ళది లవ్ బ్రేకప్ అయిపోయింది. లాస్ట్కి అమ్మాయితో మాట్లాడినా ఇంకా వీళ్ళ పెళ్ళి జరగబోయే టైంలో మరి వీళ్ళిద్దరికి ఏం జరిగిందో తెలియదు. ఇంకా అప్పుడు సరే నేను కాదు పెళ్లి పెద్దనే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు పెళ్లి పెద్ద కాదు, ఒక నిమిషం, తను లవ్ ఫెయిల్యూరా. ఇంకా అప్పుడు నేను ఇంట్లోనే ఉంటుండే. వీళ్ళు అప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంటికి వెళ్తా అంటే అత్తయ్య ఏమన్నారంటే ఏం పద్దు ఇంకా మ్యారేజ్ చేసుకో అంటే ఫస్ట్ వీడియోస్ అంతా తపోవనంలో ఉంటాం అన్నమాట. ఉంటాం పద్దు వాళ్ళ ఇంట్లోనే ఉంటాం రెంట్కి. ఏం పద్దు ఇంకా మ్యారేజ్ చేసుకో తిరిగి మళ్ళీ తీసుకున్నావు కదా రెంట్ ఇచ్చింది. ఏం ఇప్పుడు చెప్పిస్తా తీసుకున్నారా లేదా? రెంట్ కట్టిరు, తర్వాత వడ్డీతో సగా లాగేసారు కదా. ఎందుకు లాగుతాం? ఇప్పుడు నేను చెప్పిస్తా కదా. ఇప్పుడు వదిన చెప్పు. ఏం పద్దు ఇంకా మ్యారేజ్ చేసుకోవా అంటే నేను ఇంత వీక్గా ఉన్నాను, నన్ను ఎవరు చేసుకుంటారు అని నేను చెప్పిన. అంటే అప్పుడు అత్తయ్య నీకేమి లైఫ్ చాలా ఉంది, ఎందుకు అట్లా ఆలోచిస్తావు, చూడు మావాడు కూడా ఇంత 35 వచ్చినా కానీ ఇంకా చేసుకోలేదు, చూడు వాడి పరిస్థితి ఇట్లా అయిపోయింది అని అంటే అప్పుడు తర్వాత మళ్ళీ ఇంకొకసారి అప్పుడు ఆడే అది అయిపోయింది. తర్వాత నేను బాగా అత్తయ్యతో బాగా క్లోజ్గా ఉండేదాన్ని. అప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు అత్తయ్య ఎందుకో అన్నారు, చూడు మా వాడిని ఏమన్నా చేసుకుంటావేమో అంటే నేను నవ్విన. వాళ్ళ లవ్ నాకు ఆ అమ్మాయి తను క్లోజ్ కాబట్టి అన్నీ ఏందంటే మీరు అట్లా అంటారు అని నవ్విన తర్వాత మళ్ళా అదే ఒక 2-3 టైమ్స్ అట్లా అన్నది. తర్వాత నేను ఇంటికి వెళ్ళి మా అమ్మతో కూడా సేమ్ ఇలానే చెప్పిన, ఇట్లా అంటే ఇట్లా అంటుంది అంటే మా అమ్మ చెల్లి నవ్వి అరే నీకు సంబంధాలు వస్తున్నాయా అని వాళ్ళు నన్ను ఎగతాళిగా పట్టించినారు. అంటే యాక్చువల్గా నాకు మ్యారేజ్ అవ్వదని అనుకున్నాము. అనుకున్నప్పుడు మా అన్న కానీ బుజ్జికి సంబంధాలు వస్తున్నాయి అని అన్నారు. తర్వాత మరి నేనే కొంచెం అత్తయ్య చెప్పింది, లైఫ్ చాలా ఉందమ్మా నీకు, ఎందుకు ఇట్లా థింక్ చేస్తావు, చూడు వాడి లైఫ్ ఇట్లా అయిపోయింది అని అంటే నేనే వెళ్ళి అడిగిన, ఆంటీ ఇట్లా అడుగుతున్నారు విష్ణు అంటే నవ్వినాడు. నవ్వి తర్వాత ఇంకా గమ్మన అయిపోయినాడు. మళ్ళీ ఒక 1 వీక్ అట్లా టైం తీసుకొని అవును నీకు పిల్లలు పుడతారా అని అడిగినాడు. నేను ఇంకా దానికి ఆన్సర్ నేనేం చెప్పాలి అంటే నాదైతే బాగానే ఉంది, హెల్త్ అయితే బాగానే ఉంది అని చెప్పిన. అన్న తర్వాత ఇంకా సరే తను డెసిషన్ తీసుకొని సరే ఓకే అంటే మా అత్తయ్యకి మామయ్యకి ఇద్దరికి ఇష్టం. మా మామయ్య కూడా ఒక అమ్మాయికి నువ్వు లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఒక అమ్మాయికి నువ్వు లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది అని అన్నాడు. ఇంకా నేను ఇంటికి వెళ్ళి అమ్మ ఇట్లా అడిగిన సేమ్ తను వేసిన క్వశ్చన్ ఇంట్లో కూడా చెప్పిన.
చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడలేదు. తర్వాత ఇట్లా అని అంటుంటే ఇంకా సరే మా అమ్మ మా అన్నయ్యకి చెప్పింది, ఇట్లా వాళ్ళు అడుగుతున్నారంట అంటే సరే ఎవరో ఒకరు చేద్దాంలే, ఏదో అమ్మాయికి లైఫ్ వస్తుంది అని. బట్ మా తమ్ముడైతే ఒప్పుకోలేదు. ఎందుకంటే తను అంత వీక్గా ఉంది, వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, అంత వీక్గా ఉంది, ఏం చూస్ చేసుకుంటున్నారు అది. ఇప్పటికి తమ్ముడైతే మాట్లాడు. ఎందుకు మాట్లాడు? నాకు నమ్మకం రావాలి, నమ్మకం రావాలి, నమ్మకం వచ్చినాక నేను మాట్లాడతాను. సరే, ఆ నమ్మకం ఏదో ఈ ఇంటర్వ్యూ త్రూ అయిపోవాలి అని నా ఒపీనియన్. నేను అదే చేయాలనుకుంటున్నాను ఇప్పుడైతే. సో అన్న, నువ్వు ఎందుకు అడిగినావు అన్న? అంటే పిల్లలు పుడతారా అని ఎందుకు అడిగినావు? అంటే నేను చాలా వీక్గా ఉన్నాను, చాలా అంటే చాలా. పెళ్లి టైంకి అసలు పెళ్లి ఫోటో అసలు నేను బతికిన నేను అది చూసాను కదా వీడియో. ఆ వీడియోలో చాలా పక్కగా ఉండే, దాని తర్వాత కొంచెం బాగా అయింది. యోగా చేపించినావు 6 months గట్టిగా బలవంతంగా కూర్చో. పెళ్లి కాకముందుగా పెళ్లి తర్వాత? ఓకే, పెళ్లి అయినాక యోగా అంతా చేపించినావు 6 months. నన్ను అడిగితే ఏ తల్లి తండ్రులు కూడా ఇట్లా ఒక ఇంత బాలేని అమ్మాయిని చేసుకో అని మాత్రం చెప్పరు. నేను నా ఉద్దేశంలో మీరే ఇప్పుడు మీ పేరెంట్స్ ఇట్లా నీకు ఇట్లున్న అమ్మాయిని చేసుకో అని చెప్తారా? నాకైతే నిజంగా వీళ్ళు చేసిన దానికి నిజంగా అంటే నేనేం అట్లేం అనుకోలే. లైఫ్ బొచ్చు కోశానం అట్లంతా ఏం థింక్ చేయలేదు. నాకు రైట్ పార్ట్నర్ కావాలి అంతే. కొంచెం పరిచయం ఉంది మీకు, ఎట్లా చిన్నప్పటి నుండి ఫ్రెండ్సే కదా. అంటే అత్త ఏం ఆలోచించిన అంటే అరే నా కొడుకు జీవితం ఏమైపోతుందో, వాడు డిప్రెషన్ లో ఉన్నాడు, డిప్రెషన్ కానీ ఒప్పుకోడు. డిప్రెషన్ లో ఉన్నానని మాత్రం ఒప్పుకోడు. వాడిదైతే ఒప్పుకోడు. ఉన్నాడు ఇప్పటికీ కూడా డిప్రెషన్. అప్పుడప్పుడు ఎందుకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తారంటే లేదు, నిజంగా మీరు డిప్రెషన్ లో ఉన్నారు. డిప్రెషన్ ఎందుకు వస్తుంది అంటే డిప్రెషన్ జస్ట్ అమ్మాయి పోవడం వల్ల రాదు. డిప్రెషన్ అనేది మనం ఏదైతే అంటే వాళ్ళది 10 years లవ్. అదే అంటే ఈయన డిప్రెషన్ కి లోన్ అయ్యిండు, దాని తర్వాతనే అది ఓవర్కమ్ చేయడానికి యోగా సైడ్ వెళ్ళిండు, దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో లవ్ గురించి కొన్ని చెప్పడం జరిగింది. కాదు ఇగో అన్న, లేదు సరే నువ్వు కనెక్ట్ చేసినావు కదా. సరే, నేను శివ ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. అవునా? కాదు, నేను చెప్పింది అబద్ధం అంటావా? అబద్ధం కాదు, కరెక్ట్. ఎందుకు గెస్ కదా 40% కరెక్టే. అది నాకు చెప్పు. ఏమంటాడంటే నిన్ను చేసుకోకుంటే ఒకవేళ నేను జర్మనీకి వెళ్ళిపోయి అక్కడ ఇంగ్లీష్ పాపం చేసుకుంటా అంటేనేమో అన్నాడా? కెనడాలో గర్ల్ ఫ్రెండ్ ఉండే నాకు. పెళ్లికి ముందే నా ఆఫర్స్ అన్ని చూపించిన. అంటే ఓపెన్ గానే ఉంటాను, ఏదైనా ఓపెన్, మన అంతా ఓపెన్. నాకు కెనడాలో ఉండే, అంటే మ్యారేజ్ జర్మనీ అంటాడు, కెనడా అంటాను. నాకు జర్మనీ వీసా ఉన్నింది, నేను వెళ్ళిపోతుంటే వీసా ఉండే. నాకు జర్మన్ వర్క్ వీసా ఉండే. నేను వర్క్ చేసిన కంపెనీ అంతా కూడా ఆల్మోస్ట్ జర్మన్ కొలీగ్సే. సో అంతా డైవర్ట్ చేస్తున్నాను. నేను 2 క్వశ్చన్లు అడిగినా 2 క్వశ్చన్లకు ఆన్సర్ రాలే. డిప్రెషన్ లో ఉండనా లేదా? అదే డిప్రెషన్ ఒకటి. వదిన ఒక క్వశ్చన్ అడిగిన, ఆ క్వశ్చన్ కి ఆన్సర్. ఏం క్వశ్చన్ అమ్మా? అదే పిల్లలు పుడతారా? ఓకే, డిప్రెషన్ అంటే నేను డిప్రెషన్ లో ఉండి బేసిక్ గా డిప్రెషన్ హ్యాపీ కదా. డిప్రెషన్ ఉంటే ఓకే, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. బేసిక్ డిప్రెషన్ ఎందుకు వస్తుంది అంటే మన పాస్ట్ నచ్చకుంటే, అంటే మనం చేసిన యాక్షన్స్ ఆ కాన్సిక్వెన్సెస్ ని మనము సఫర్ అయ్యి ఫేస్ చేస్తే డిప్రెషన్ వస్తుంది. యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అంటే ఫ్యూచర్ అన్సర్టనిటీ ఉంటాయి. అంటే ఫ్యూచర్ ఏమైందిరా అంటే పాస్ట్ వల్ల ఫ్యూచర్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ కదా. ఇప్పుడు డిప్రెషన్ ఎందుకు వచ్చిందంటే క్లోజ్ టు 9 years నాది రిలేషన్షిప్. 9 years నేను అంటే నా టైం చాలా వాల్యుబుల్. 9 years ఒక అమ్మాయి మీద టైం స్పెండ్ చేసి మనం అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అట్లా వగేరా వగేరా అన్ని ప్లాన్ చేసుకున్నాక, సో ఫ్యూచర్ అది మనం ప్లాన్ చేసుకుంటే బ్రేక్ అయిందని డిప్రెషన్ వచ్చింది. అమ్మాయి పోయిందని డిప్రెషన్ రాలే. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఉమెన్. ఉమెన్ మీద నాకు చాలా క్లారిటీ ఉండే ఎప్పుడు కూడా. ఒక అమ్మాయి కాకుంటే ఇంకొక అమ్మాయి వస్తుంది మన లైఫ్ లోకి. బట్ మ్యాటర్ ఏంటంటే రైట్ అమ్మాయి రాల, లేదంటే లైఫ్ అంతా సఫర్ అవుతాం మనం అనే క్లారిటీ అయితే నాకు ఉండే. ఇప్పుడు ఆ డిప్రెషన్ కూడా ఓకే, ఇప్పుడు పద్దునే అడుగు, ఆ అమ్మాయి ఫ్యామిలీ కాదు నన్ను రిజెక్ట్ చేసింది, మనమే రిజెక్ట్ చేసినాం. ఓకే, రిజెక్ట్ చేసి డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్ళారు అంటే అటు సైడ్ ఏమైనా తప్పు కనిపిస్తుందా? డెసిషన్స్ రాంగ్ అయినాయి కదా, వాళ్ళు తప్పే ఉండదు. అంటే మనం ఒకరిని బ్లేమ్ చేయకూడదు ఎప్పుడు. నేనే అండర్ రాంగ్ క్యాలిక్యులేషన్స్ చేసుకున్నట్లు కదా. అది నాకు ఎప్పుడు అర్థమైందంటే, నాకు బ్యాక్ హ్యాంపర్ అయ్యి నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి జర్మన్ పోను అన్నప్పుడే మ్యాటర్ ప్రాబ్లం వచ్చింది, రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది, టాస్క్ లోకి వచ్చేసింది అనమాట. అది ఎందుకు వచ్చింది అంటే మోస్ట్లీ ఆ పర్సన్ కి
మన మీద కన్నా మన పొజిషన్ మీద, అంటే నేను చేసే జాబ్, నా వీసా, నేను కెనడాకి పోతానా లేదంటే నేను జర్మనీ అవుతానా, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి అది స్టేట్ లోకి వచ్చారు రిలేషన్షిప్, అంటే ఎత్తిపోయింది ఆల్మోస్ట్. అందుకు నేను సఫర్ అయినా. అంటే అది యాక్చువల్గా నాకు బెనిఫిటే కదా, ఒక రకంగా నాకు బెనిఫిటే, కానీ సఫరింగ్ ఉంటది. సఫరింగ్ అన్అవాయిడబుల్, యూ హ్యావ్ టు సఫర్. సఫరింగ్ పక్కా ఉంది, డిప్రెషన్ పక్కా ఉంది, బట్ నాట్ జస్ట్ ఫర్ ఉమెన్. అంటే నేను ఒప్పుకోను, నా టైం వేస్ట్ అయినందుకు, నా గోల్స్ వేస్ట్ అయినందుకు. నేను ఒక్క అమ్మాయి కోసం నేను చాలా మంది అమ్మాయిలు నేను పోగొట్టుకున్నాను, నా కొలీగ్స్ వాళ్ళని కానీ. బెటర్ ఆప్షన్స్ వదులుకున్నా. వెరీ ఇంటెలిజెంట్, టాలెంటెడ్. బెటర్ ఆప్షన్స్ వదులుకున్నా. యుఎస్ సిటిజన్ ఒక అమ్మాయి నన్ను ఈ పాప అన్ని తెలుసు పద్ధతి. యుఎస్ సిటిజన్ ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది, బట్ లేదు. కాదు, వాళ్ళందరూ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, కన్నడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, జర్మనీ అమ్మాయి, వీళ్ళందరూ ట్రూ అనుకుంటున్నాను, ఇండియా అమ్మాయి లాగా అనుకుంటున్నా. ఇండియన్ అన్న కొంచెం అని ఇప్పుడు డిఫరెన్స్ ఉంది, ట్రూ ఉండదు. జస్ట్ వాళ్ళు కూడా యూజ్ అండ్ త్రో లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే కెరియర్ రిలేషన్షిప్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట, ఎస్పెషల్ గా వెస్టర్న్ కంట్రీస్ లో చూడొచ్చు. ఓకే, అంటే నువ్వు కెరియర్ గురించి ఆలోచించా? ఓకే, చాలా. నేను 10 years సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కంప్లీట్ కెరియర్ ఫోకస్డ్ ఉంటే నేను. ఓకే, ఇప్పుడు రిలాక్స్ అయిపోయాను. అందుకే ఇప్పుడు డూ లెస్ లివ్ మోర్ కాన్సెప్ట్ లోకి వచ్చినా. కానీ ముందంతా 8 hours వర్క్ చేసామా, 9 10 ఆన్సైట్ అంటే అదే ప్రొఫెషనల్ వర్క్. ఆ ప్రొఫెషనల్ వర్క్ లోనే మనకు పరిచయం అవుతారు కదా. ఆబ్వియస్లీ మనం ఒక పెళ్లి ఏజ్, ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. అమ్మాయిలకి ఇంకా ఎక్కువ వస్తాయి, బట్ వాళ్ళు బయట పెట్టరు. మనకు ఏదో వస్తుంటది కొద్దిగా గొప్ప. 9 years రిలేషన్షిప్ లో ఎప్పుడెప్పుడైతే చిన్న గ్యాప్స్ పడిన, ఒక 6 months 1 year అట్లా గ్యాప్ పడినప్పుడల్లా మళ్ళీ ఎవరో నా లైఫ్లోకి వస్తాను. ఓకే, సో అట్లా ఆప్షన్స్ ఉండే నాకు. బట్ నేను అదే చెప్తాను, నేను ఈ పాపకి లైఫ్ లేదు. నేను అది ఓపెన్గా చెప్తా, ఐ డోంట్ వాంట్ దట్. ఆ ఫీల్ నాకు అవసరం లేదు. నాకు ఇష్టమయ్యే నేను చేసుకున్నా, ఆ క్లారిటీ నాకు ఉంది. అంటే మేబీ ఆ పాప పాయింట్ ఆఫ్ వ్యూలో షీ మైట్ హావ్ బెనిఫిటెడ్, ఆ పిల్లకి బెనిఫిట్ వచ్చిందేమో. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఒక పార్ట్నర్ ఎట్లుండాలా అనే క్లారిటీలో సర్చ్ చేస్తా ఈడే పెట్టుకొని నేను అమ్మ ప్రపంచం అంతా ఎత్తుకుతాంటేనే నాకు కావాల్సిన పార్ట్నర్ కోసం అని అంతా అయిపోయినాక లాస్ట్లో అర్థమైంది. ఆ లాస్ట్లో అర్థమైనప్పుడు కూడా అప్పుడు నాకు కొన్ని రిగ్రెట్స్ వస్తాయి. ఆబ్వియస్లీ మనకు వస్తాయి కదా, ఓహో ఎప్పుడో మ్యారేజ్ చేసుకుంటే మాకు పిల్లలు ఉంటారు. ఇప్పుడు వీళ్ళింట్లో వాళ్ళు కూడా ఒక బేస్లెస్ క్వశ్చన్ ఉంటుంది అన్నమాట మైండ్లో. ఇప్పుడు అదేందో ముందే చేసుకోండొచ్చు కదా అంటే నేను ముందు అట్లా లేను, నేను వేరేగా ఉంటా కదా, నా ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి, నేనేదో నా లైఫ్ ప్లాన్ నాది ఉండే. నేను ఇండియాలోనే ఉన్నాను అనుకున్నాను. నేను జర్మనీకో కెనడాకో వెళ్ళిపోయేసి నేను ఇండియన్గా ఉండకూడదు అనుకుంటాను ఫస్ట్లో. మళ్ళీ ఆడ పోయి ఆడ వర్క్ చేసినాక వాళ్ళ కల్చర్ అన్ని చూసినాక అప్పుడు నాకు ఇండియా మీద ఇంట్రెస్ట్ వచ్చినాక ఓకే ఇండియాలో సెటిల్ కావాలంటే ఎట్లా అని ప్లాన్స్ మార్చుకున్నాం. అట్లనే ఉంటుంది. అందుకే సాఫ్ట్వేర్ వదిలేసిన. కెరియర్ కి సూట్ అయ్యిండే అమ్మాయి. ఓకే, అయితే ఇప్పుడు డిప్రెషన్ లో లోన్ అయినప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తుండదు కదా వదిన? ఎందుకు కనబడుతుంది? అన్ని భక్తులుగా షేర్ చేసుకునేది. అంటే కనిపిస్తుంది, నువ్వు షేర్ చేసుకుంటావు. అప్పుడు ఎప్పుడన్నా ఏ చిన్న కుసకాన్ని అంటే పొద్దున్నే పెళ్లి చేసుకుంటే బాగుంటది అని ఆ థాట్ లేదు ఆ మనిషికి? లేదు, చెప్పాలి అన్న, నువ్వు చెప్పాలి. ఉండనా లేదా? ఉంది, థాట్ ఉండే మల్టిపుల్ వర్షన్స్. అంటే ఓ డెసిషన్ తీసుకునేకి నేను వెయిన్ డయాగ్రామ్ ఐడియా ఉంది నీకు? కొన్ని వెయిన్ డయాగ్రామ్స్ అవి యూజ్ చేస్తా, లిటరల్ గా యూజ్ చేస్తా. సో ఓకే కెనడా అమ్మాయిని చేసుకుంటే నా లైఫ్ ఎట్లుంటది, ఈ అమ్మాయిని చేసుకుంటే ఎట్లుంటది, ఈ పాపని చేసుకుంటే ఎట్లుంటది. పద్దు నీ మైండ్ లో ఉంది. పద్దు నా మైండ్ లోకి ఆఫ్టర్ డొక్కా ముక్కిలు తిరిగినాక అప్పుడు నేను ఎక్కువ వీళ్ళు సంబంధం చేస్తాను రీ కమ్మలో బాగుందిరా బాగుంది. నిజం చెప్పు, అమ్మతో నువ్వే చెప్పినావు పద్దు గురించి? లేదా? చాలా క్లోజ్. ఎప్పుడు గర్ల్స్ హాస్టల్ ఉండి మాకు నేను జాబ్ చేయక ముందు కూడా పద్దు కార్ వేసుకొని మా ఇంటికి వచ్చి నాకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తుండే. మా అమ్మకి తెలుసు, మా డాడీకి తెలుసు. సో పద్దుకి చిన్న ర్యాపో ఉండే మా డాడీతో మా అమ్మతో. నేను ఇంట్లో లేనప్పుడు కూడా పద్దు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్లుంటాండే. అంటే అదే ఎక్స్పీరియన్స్ లో మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే ఎట్లా పార్ట్నర్ రావాలనేది వెరీ బిగ్ క్వశ్చన్ అనమాట. హాస్టల్ ఉండే నాకు. ఓకే, అయితే ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు? ఏ క్వశ్చన్? పిల్లలు పుడతారా లేదా అంటే నాకు ముందే తెలియాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ అడక్కోకుండా చేసుకున్నాక మళ్ళీ అప్పుడు నాకు పుడతారా పుట్టరా అని తెలుసుకునేదానికన్నా ముందే అడిగేస్తే ఏదైనా కానీ నాకు క్లారిటీ ఉంటది. సరే పుడతారా అంటే ఏమన్నది వదిన? పుడతారనే చెప్పింది. అంటే నాకేం అట్లా ప్రాబ్లం ఏం లేదు అని చెప్పింది. సరే అనుకున్నా. ఆయన పుట్టినా పుట్టకోకుండా మీకు అదే క్వశ్చన్ అంటే నీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా,
కిడ్నీ లేదా, ఇది లేదా, అది లేదా అని అడుగుతూ అదే పర్టికులర్ అదే క్వశ్చన్ ఎందుకు అడిగి? అంటే అదే క్వశ్చన్ ఎందుకు అడిగినానంటే నేను చాలా వీక్ గా ఉన్నాను అసలు. నేను బెడ్ రీడ్ అన్నప్పుడు కూడా అత్తయ్య ఓకే లేదు ఆ క్వశ్చన్ యాక్చువల్గా నేను ఎందుకు అడిగినానంటే పద్దు ఫ్యామిలీతో కూర్చొని పెళ్లికి ముందు మాట్లాడినప్పుడు టీఎఫ్ఎంలో కూర్చొని మాట్లాడినప్పుడు పద్దు వాళ్ళ సిబ్లింగ్స్ వచ్చేసి ఒక క్వశ్చన్ చెప్పినారు, పద్దు ఫ్యామిలీకి సంసారానికి తరం కాదు అన్నట్టుగా. నాకు ముందు అంటే వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు కూడా నన్ను ముందుగానే అంటే చెప్పినారనమాట. అంటే అట్లా చెప్పినా కానీ పిల్లోడు ముందుకు వచ్చి చేసుకుంటాడో లేదో అన్నట్టుగా వాళ్ళు కూడా అట్లా చెప్పినప్పుడు నేను థింక్ చేసిన ఓకే సరే ఓ మాట అడిగిందాం. అంటే ఇప్పుడు పాప పుట్టారంటే నాకు మైండ్లో వేరే ప్లాన్స్ ఉంటాయి, నేను చేసుకోవాలా వద్దా, ఓకే చేసుకుంటే రేపు పొద్దున పిల్లలు నేను సీరియస్ తీసుకోవాలా వద్దా, ఓకే సీరియస్ తీసుకుంటే పుట్టకోకుంటే వాట్ అదర్ ఆప్షన్స్, అడాప్ట్ చేసుకోవడమా లేదంటే సిరోగసియా, ఆ మైండ్లో వస్తుంది ఏదో ఒకటి. అంటే ఒక కాన్సెప్చువల్గా అట్లీస్ట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది అని అడిగినాను అంతే. ఓకే అంతే, అంతే అడిగారు, అందుకు అడిగిన. ఓకే దాని తర్వాత మీరు ఏమైనా టెస్టులు కానీ ఏమైనా చెప్పించి ఏం లేదు, పెళ్ళైన తర్వాత 2 times అబార్షన్ అయింది వద్దు ఇప్పటికి. ఒకసారి యాక్సిడెంట్ అయింది మాకు అసలు. ఇది ఈడ 4 కుట్లు ఉన్నాయి, ఈడ అబార్షన్ అయింది అది ఫస్ట్ టైం. సెకండ్ టైం డాక్టర్ వచ్చేసి లీన్ ఉన్నావమ్మా ఇంకొక 2 years నువ్వు గ్యాప్ పెట్టి. ఫస్ట్ టైం అయితే మిరాకిల్ అనిపించింది ఇట్లా పాజిటివ్ వచ్చినప్పుడు, అసలు నేనేంటి అన్నట్టు. చూడ్డానికి ఇట్లుందే కానీ చాలా స్ట్రాంగ్. గిరి ప్రదక్షిణ 2 to 3 times మేము అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తుంది, ఓకే నాన్ స్టాప్ చేస్తుంది. మళ్ళీ ఏంది మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న మొన్నసారి పోయినప్పుడు గిరి ప్రదక్షిణ చేసింది, మళ్ళా పొద్దున్నే మళ్ళా దర్శనానికి వచ్చినాం. చాలా మంది వచ్చిండ్రు పౌర్ణమి దగ్గర ఉండి, 6 hours పట్టింది. తిరుపతికి రెగ్యులర్గా పోతాం కదా మేము, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ పోతాము. ప్రతి మంత్ సత్యనారాయణ వ్రతం చేస్తాం మేము. ఓకే సత్యనారాయణ వ్రతం చేస్తే మధ్యాహ్నం 2-3 అవుతుంది అయిపోయేకి, మధ్యాహ్నం 2-3 వరకు ఫుడ్ లేకుండా ఉంటుంది. ఓకే అంటే అట్లా మౌలు చేశాను. కానీ నేనేమంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చింది కదా, కొంచెం చాలా వచ్చింది, చాలా వచ్చింది. మీ తమ్ముడు మీతో మాట్లాడతాడా ఇంటికి వెళ్ళినప్పుడు? లేదు. ఎందుకు మాట్లాడు? తమ్ముడు లేనప్పుడే వెళ్తాను. ఎందుకు అట్లా? నాకు నమ్మకం రావాలి. ఆయనకేంది నమ్మకం వచ్చేది? ఇప్పుడు మీ అమ్మ నాన్నకి నమ్మకం వచ్చింది. నాన్న లేరు, అమ్మ ఉంది. పెళ్ళైనప్పుడు నాన్న లేరు. ఓకే, సో నాన్న లేకుండే, సో మా అమ్మకి నమ్మకం ఉంది, మీ అన్నయ్యకి నమ్మకం ఉంది, అవునా? వాళ్ళకి నమ్మకం ఉంది, సో మీ ఇద్దరికి నమ్మకం ఉంది, అవునా? ఇప్పుడు ఈయన క్వశ్చన్ ఒకటి ఉండే, ఆ క్వశ్చన్కి కూడా నమ్మకం ఉంది. మా అన్నయ్య చెప్పినాడు మా తమ్ముడికి, ఇప్పుడు నువ్వు నీ భార్యను చేసుకున్నావు, ఏం నమ్మి చేసుకున్నావు, ఎవరిని నమ్మి చేసుకోరు అని చెప్పినాడు. సరే ఏమన్నా ఆస్తి అడిగిందా? ఏం అడగలేదు. ఓకే, ఏమన్నా తీసుకున్నారా మీరు? ఏం తీసుకోలేదు. మరి అండ్ ఇప్పటికైనా క్వశ్చన్ మార్కే అది. ఏం తీసుకోకుండా కానీ ఒకవేళ వీళ్ళు డబ్బులు ఆశించి మాకు ఇంత కావాలి, ఇంత ఆస్తి కావాలంటే అది చాలా లైట్ మ్యాటర్ బ్రో. నేను ఫారిన్ తిరిగినా, నేను కెనడాలో చెప్తే కదా నా ఎక్స్ అమ్మాయి, నా ఫ్రెండ్ అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీతో సహా నాకు మ్యారేజ్ ప్రపోజల్. అబ్బాయికి లవ్ ప్రపోజల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి నిన్ను చేసుకున్నాడు, రేపు పొద్దున నిన్ను వదిలేసి అట్లాంటి ఆ థాట్స్ ఉన్నాయి. నిన్ను వదిలేస్తాడని నమ్మకం ఏం లేదు అనేది ఉంది. ఒక 10 years, నాకు 10 years వరకు నాకు నమ్మకం వచ్చేంత వరకు మాట్లాడినా. నాకు 10 years కావాలి. మా అన్న అన్నాడు 10 years వరకు ఎవరు బతుకుంటామో ఎవరు పోతామో మనం చెప్పలేము, ఎవరెవరిని నమ్మి చేసుకోలేము. 10 years మాట్లాడుకోకుండా నేను వచ్చి కూడా మాట్లాడను. నేను మళ్ళీ ఇట్లా చెప్తా, అవసరమే లేదు మనకి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనం లోలో ఉన్నప్పుడు మనతో ఉండే ఫ్రెండ్స్. కానీ నేను ఒక విషయం చెప్పాలా, ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడో గ్రో అయ్యి సూపర్ పబ్లిసిటీ వచ్చినాక, డబ్బులు వచ్చినాక వచ్చే వాళ్ళ వేస్ట్, అది వేస్ట్. ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు ఈయనకు ఒకటి ఉండే, పిల్లలు పుడతారా అని చెప్పి. అంటే ఇది చాలా మంది తెలుసుకోవాలి విషయం, అందుకని నేను మాట్లాడుతున్నా. పిల్లలు పుడతారా అని చెప్పేసి ఒక థాట్ ఉండే ఆయనకి. అంటే మీరు చెప్పిన తర్వాత పుడతారు అన్న దాని తర్వాత 2 times అబార్షన్ అయింది. సో ఇక్కడ మీ తమ్ముడికి అర్థమైపోవాలి నిజం చెప్పాలంటే, అంటే మా అక్కని మంచిగా చూసుకుంటున్నాడు బావా అని. ఎందుకంటే ఇక్కడే కదా అంటే కొంతమంది కొన్ని నెగిటివ్స్ కూడా చెప్పినారు. ఓకే, ఎంత నెగిటివ్ ఉన్నా ఎవ్వరు ముందు. ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే విష్ణుని చేసుకోకుంటే ఇంకా కొన్ని రోజులు నా లైఫ్ ఇలానే ఉండిపోయేది అంతే కదా. అమ్మ ఉన్నంత వరకు నా లైఫ్ బాగుంటుంది, అమ్మ తర్వాత ఇంకా తమ్ముడు లైఫ్, చెల్లి లైఫ్, నా లైఫ్ ఆర్ఫనే కదా నేను అప్పుడు. కానీ మీరైతే హ్యాపీగా ఉన్నారు కదా, హ్యాపీ, చాలా హ్యాపీ కదా.
సో అంటే ఒకళ్ళు హ్యాపీగా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే చాలు కదా మీ తమ్ముడికి. అంటే నీ బాధ కోరుకున్నాడు మీ తమ్ముడు? తను ఏమంటే అక్కకి పెళ్లి చేయాలనే ఉద్దేశం అయితే ఉంది. కాకపోతే వీళ్ళ గురించి ఎందుకు అంటే ఈ అబ్బాయి కాకుండా వేరే వాళ్ళు అయితే మేలేమో అన్నట్టు మరి ఎందుకు ఆలోచించినాడో తెలీదు. కానీ నేను ఒక విషయం చెప్తా, అంటే మీ తమ్ముడనే కాదు, ఏ తమ్ముడైనా కానీ ఆ ప్లేస్లో ఉంటే ఆ తమ్ముడు ఫ్రెండ్స్ని చేసుకోమన్నా చేసుకోరు. నిజం చెప్పాలంటే ఇట్లా మా సిస్టర్ ఉంది ఇంత డబ్బులు ఇస్తా అంటే చేసుకోరు. ఎందుకు చేసుకుంటారు? అట్లాంటిది అంటే చెడ్డోడో మంచోడో ఏదో విధంగా. సో మీరిద్దరు ఫ్రెండ్స్. అంటే ఇంకో విషయం ఏంటంటే ఈయన గురించి నీకు మొత్తం తెలుసు. నాకు పద్దు ఫ్రెండ్ కాకుంటే నేను కూడా చేసుకోను. అంతెందుకు మా ఇంట్లో వాళ్ళకి కూడా మా తమ్ముడికి కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి నేను తమ్ముడు చెల్లి ఒకే ట్యూషన్, వీళ్ళు మా ఇంటి దగ్గర ఉండేటోళ్ళే వచ్చేటో అంతా తెలుసు. కానీ ఫ్రెండ్స్ లాగానే. కానీ ఎందుకు నమ్మటం లేదు అంటే ఓకే. ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడట్లే, మీ తమ్ముడు కూడా మాట్లాడతలే. వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఎదురు పడతారా మీరు తమ్ముడు? ఫంక్షన్స్లో. ఓకే. తమ్ముడు భార్య మాట్లాడుతుందా? ఇంతకుముందు మాట్లాడేది, ఇప్పుడు తనని కూడా మాట్లాడొద్దు అని చెప్పినాడు, అందుకు తను మాట్లాడటం లేదు. ఓకే. మీ తమ్ముడు నంబర్ ఉందా నీ దగ్గర ఇప్పుడు? ఉంది. ఒకసారి కాల్ చేద్దాం. నేను మాట్లాడతాను. వద్దు వద్దు. ఎందుకు? వద్దు. ఎందుకు? వద్దు. నేను మాట్లాడితే నేను మాట్లాడాలి, నేను అంతే. వద్దు వద్దు. వద్దా అంటే ఎందుకు వద్దా అంటున్నావు? నేను మాట్లాడాలనుకుంటున్నా, ఎందుకు వద్దంటున్నావు? అంటే ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ నిన్నేమన్నా అంటాడా? ఎందుకు వద్దులేండి. జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా నేను అంతే. వద్దంట? మీరు ఎట్లా అంటే అట్లా. బట్ నా ఫీలింగ్ ఏంటంటే నా ఇంటర్వ్యూ త్రూ ఏదన్నా ఒక మంచి చేయాలనేది నా ఒక్కటి అంతే. ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నానంటే జస్ట్ నేను మాట్లాడిపించిన నా హ్యాపీ కదా నాకు. అదొకటి నాకు నా ఇంటర్వ్యూలో ఏదో ఒకటి చేయాలనేది అదొకటి ఉంటుంది. అంటే మీ తమ్ముడు ఎప్పటికైనా కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే అంటే లైఫ్ ఉంటుందో ఉండదో, ఎవరైనా వస్తారో రారో లైఫ్లోకి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అది వచ్చినప్పుడు కదా, వస్తున్నారు అన్నప్పుడు అయిపోయింది కదా. ఒకళ్ళు వచ్చిర్రు లైఫ్లోకి, ఇప్పుడు సాఫీగా సాగుతుంది, ఇంత మంచిగా. అంటే నీ స్టేజ్ క్రిటికల్ ఉన్న దానికంటే ఇప్పుడు బాగుంది. ఇది మీ తమ్మునికి అర్థమైపోవాలి కదా నిజం చెప్పాలంటే. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది? ఎన్ని కోట్లు వస్తుంది? లెక్కలిగినంత కోట్లు వస్తుంది. అంటే మీరు క్వశ్చన్ మార్క్ పెడితే నేను అట్లనే అంటే కదా. సరే, ఎన్ని కోట్లు వస్తుంది? నాకేం లేదు. మీకెందుకు లేదు? నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు రాదు? అమ్మ వాళ్ళకి ఎంత ఉంది? జస్ట్ అంతా చెప్పకండి, ఏదో కొద్దిగా ఎగ్జాంపుల్ చెప్పండి. నేను కూడా అడగలేదు బ్రో తెలుసా ఈ క్వశ్చన్ లో. ఓకే. ఎందుకంటే లేదు నేను పర్టికులర్ గా నువ్వు ఎందుకు అడుగుతున్నా అంటే నాకు ఇది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వీళ్ళు తమ్ముడు మాట్లాడతలే అంటే మళ్ళీ మాట్లాడడంలే. ఎందుకంటే నేను సీరియస్ చెప్తున్నా, నాకు నేను ఎంత కోపం వచ్చిందో తెలుసా నాకు. అంటే నాకు ఈ టైప్ P3 పంచాయతీలు ఉంటాయని తెలిస్తే ప్రామిస్ చెప్తానా నేను చేసుకునేవన్నీ కాదు, అప్ఫ్రంట్ చెప్తానా నేనైనా. కానీ మళ్ళా నాకు అర్థమైనా అంటే వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళకి ఇంత క్లాన్ సిస్టము ఇట్లా పెట్టుకున్నారా అని నాకు మళ్ళీ అర్థమైంది. అంటే తెలిసే అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక 5 కోట్ల ఆస్తి ఉన్నా, ఎగ్జాంపుల్గా 5 కోట్ల ఆస్తి ఉన్నా, ఈయన ఆస్తి గురించి చేసుకున్నంటే ఈయన ఆస్తి అడిగి ఉండాలి ఇప్పటికీ. ఒక పాయింట్ ఈయన అడిగి ఉంటుండే. ఒకవేళ పెళ్ళైన తర్వాత కూడా, ఇప్పుడు పెళ్ళై ఇయర్స్ అవుతుంది కదా, అవునా? పెళ్ళైన తర్వాత ఇప్పుడన్నా అడుగుతుండే కదా, ఇంత కావాలి నాకు అని చెప్పేసి. మీ అమ్మగారి దగ్గర నుంచి అన్నా కొంచెం తీసుకురా అని చెప్పేసి అంటుండే కదా. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ వీడియో వల్ల నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. అంటే హెల్త్ బాగాలేదు అనేది అది నీకు గుర్తు రావట్లేదు. సో ఆయన అట్లా మాల్టీ చేసుకుంటూ మొత్తం యూట్యూబ్ బెడ్ రీడ్ నీ అమ్మ. లాస్ట్ 10 ఏళ్ళు చూస్తే 10 ఏళ్ళు బెడ్ మీద ఇంట్లోనే ఉంది, ఏం లేదు లైఫ్ అడా. నేను యాక్చువల్గా అంటే నేను ఫ్రెండ్ ఉన్నప్పుడు నేను పద్దుకి ఏం చెప్తాను తెలుసా, మళ్ళా నువ్వు పెళ్లి చేసుకోకుండా కానీ బేబీని అడాప్ట్ చేసుకొని కూడా చెప్తా. అంటే నేను ఎవరినో ఒక బేబీని తెచ్చి అడాప్ట్ చేసుకో, నీకు రెస్పాన్సిబిలిటీ, నీకు ఎవరో ఒకరు ఉన్నట్టు ఉంటది. అట్ సర్టన్ టైం సిబ్లింగ్స్ దూరం అయిపోతారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ లైఫ్ వచ్చేస్తుంది ఎవరికైనా కానీ. సో నువ్వు బేబీని అడాప్ట్ చేసుకుని నిద్రపోతావా? లేదు బోరింగ్ వస్తుందా నీకేమైనా? ఏం లేదుగా, కామెడీ చేద్దాం. నిద్రపోంటా నేను. బేబీని అడాప్ట్ చేసుకొని కూడా చెప్పినా నేను. ఇంకొకటి కూడా ఏం చెప్పినా తెలుసా, పెళ్లి జరిగే ముందర వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినా నేనే పర్సనల్ గా పోయి. ఏం క్వశ్చన్స్ ఉన్నారో అప్పుడు అన్ని కూడా అడిగినారు నన్ను. నువ్వు జాబ్ చేయకుంటే ఎట్లా అంటే నేను అప్ఫ్రంట్ చెప్పినా, నేను జాబ్ చేయనని చెప్పినా. అడుగు చెప్పినానో లేదో, నువ్వు జాబ్ చేయకుంటే మా పాపను ఎట్లా పోషిస్తావు అని కూడా అడిగినారు.
అంటే వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ ఏముందంటే ఈమెను ఎందుకు చేసుకుంటుండు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. అసలు ఏమైంది హెల్త్? కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్, నాన్న చనిపోయిన తర్వాత ఇంకా నాన్నకి నాకు చాలా అటాచ్మెంట్స్ అనమాట. ఇంకా నేను అసలు సరిగ్గా ఫుడ్ తీసుకోక స్టమక్ అల్సర్స్ వచ్చి ఇంకా నాకు పార్షియల్ గ్యాస్ట్రెక్టమీ ఆపరేషన్ జరిగింది. ఓకే. ఇంకా అసలు నేను బతుకుతా అని ఎవరు అనుకోలేదు. ఎప్పుడు ఏ టైంలో ఏ న్యూస్ వస్తుందో అనే టైప్లోనే ఉన్నారు. ఓకే. ఇంకా ఆ తర్వాత అయితే ఇప్పుడు ఇంతగానో ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఎట్లాంటి ఇష్యూస్? ఏమంటే ఏం ప్రాబ్లమ్స్ అంతా ఇంకేం లేదు. అంటే ఏం ప్రాబ్లమ్స్? మీరు నాకు తెలిసిన విషయం ఏంటంటే నాన్న చనిపోయిన తర్వాతనే నేను ఇంకా ఇట్లా అయిపోయినా. మెయిన్ నాన్న చనిపోవటం వల్ల. ఓకే. ఫ్యామిలీ ఇష్యూస్ ఏం లేవు. ఇప్పుడు మీరు ఎట్లాగో డబ్బున్న వాళ్ళు అన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ ఫ్యామిలీ ఇష్యూస్ అస్సలే ఉండవు, అవునా? నాన్నతో మీకు అటాచ్మెంట్ ఉంది బాగా. సో ఓన్లీ నాన్న గురించేనా అంటే నిజం చెప్పాలంటే ఎంత దగ్గర సంబంధమైన తల్లి కూతుళ్ళు అయినా కానీ కొడుకులైనా కానీ ఒక 1 year వరకు గుర్తుపెట్టుకుంటారు, దాని తర్వాత మర్చిపోతారు. దేవుడు అది ఆ శక్తి ఇచ్చిండు మనకి. 2012 అక్టోబర్లో చనిపోయినాడు. అక్టోబర్ తర్వాత నాకు జాన్ నుంచి ఇంకా తినలేదు ఇదంతా. జాన్లోనే నాకు ఇట్లా సర్జరీ జరిగింది. ఓకే. అంటే తినక మీరే చేసుకున్నారు అది? అంతే. అవునా? సో ఎందుకు మరి అట్లా? నేను ముందు కూడా సరిగ్గా ఫుడ్ తీసుకునేదాన్ని కాదు అట్లా సరిగ్గా, ఇంకా స్టమక్ అల్సర్స్ వచ్చి. సో వచ్చింది ఒక 10 years మీరు బెడ్ రెస్ట్లో ఉండే. సో ఆ టైంలో మీ బంధువులు ఎవరు, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ అన్నదమ్ములు ఎవరు అర్థమైందా మీకు? అందరు రిలేటివ్స్ అందరు నన్ను బాగా చూసుకున్నారు. అమ్మ, తమ్ముడు, అన్న, చెల్లి అందరూ చాలా బాగా, అంటే చాలా అసలు అన్న, తమ్ముడు, చెల్లి అందరూ అందరూ ఓకే అందరూ బాగా చూసుకున్నారు. వదిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో. నాకు అసలు హాస్పిటల్ ఖర్చే చాలా ఎక్కువ అయిపోయింది. ఓకే. సో ఇంత అయినా ఇంత అంటే ఉంటే బెడ్ రెస్ట్లోనే ఉండని హ్యాపీగా చూసుకున్నారు. కానీ ఇంత మంచిగా ఇప్పుడు బయట తిరిగి ఇంత వీడియోలు ఇస్తుంది, ఒక సెలబ్రిటీ అయింది, ఇప్పుడు మాత్రం హ్యాపీగా లేరా? ఇప్పుడు కూడా హ్యాపీనే, తమ్ముడు ఒకడే. అదే, కానీ నీకు ఒక ఫీలింగ్ ఉంది కదా మాట్లాడతలే అని, అవునా? అది ఒక్కసారి షేర్ చేసుకో. ఏమనుకుంటావు ఒక్కోసారి తమ్మునితో మాట్లాడాలని? అంటే ఆయనకు ఉందో లేదో ఈ వీడియో చూసినాక ఆయనకు కూడా ఉంటుంది. అంటే ఆయన ఒక థాట్ ప్రాసెస్ వెళ్తాడు కదా. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నువ్వేమనుకున్నావు? అవును నేను కూడా ఎందుకు మాట్లాడట్లే, చిన్న ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినా చాలు మీ తమ్ముడికి. సో నీ ఫీలింగ్ ఏముంది? తమ్ముడు మాట్లాడతలే కదా. చాలా బాధ అవుతుంది తమ్ముడు మాట్లాడు. సో కొన్ని రోజులు వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడుతుంది, ఆమె కూడా మాట్లాడట్లేదు. మాట్లాడొద్దని చెప్పినాడు. కానీ ఏం తప్పు చేసినావు నువ్వు అసలు? అంటే నాకు విష్ణు మీద నమ్మకం రావాలి. నమ్మకం రావాలంటే విష్ణు ఏం చేయాలి విష్ణు? భజన చేయాలి. నేను భజన చేస్తే నిజం కదా. అంటే ఏంది నమ్మకం బ్రో? అవంతా కలిసి బుల్షిట్. అవంతా నమ్మకము, తొక్క, తోటకూర, నేను అవన్నీ పట్టించుకోను అంతా. నేనైతే నిజంగా. కానీ ఇంత మంచిగా భార్యని ఎవరు చూసుకుంటారు అసలు నిజం చెప్పాలంటే? ఇయ్యాల రేపులో ఎంత ఫ్రెండ్స్ అయినా కానీ ఆమె హెల్త్ బాగాలేదంటే ఏ ఫ్రెండా ఒక్కనా ఎందుకు మనకి వీళ్ళతోటి అని చెప్పేసి నార్మల్గా చూసుకుంటూనే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అట్లాంటిది ఈ పర్సన్ ఇంతగానం ఉండి ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఇంత మంచిగా చూసుకుంటున్నప్పుడు ఇంకా మీ తమ్ముడు ఇంకా మంచిగా బాగా అని చెప్పి కాలు మొక్కాలి నిజం చెప్పాలంటే. అవునా కదా? నా చెల్లెలికే గినా నేను ఓపెన్ చెప్తా, నా చెల్లెలికే గినా నాకు సింధు ఉంది కదా, నా చెల్లెలే లైఫ్ గిన అట్లా స్పాయిల్ అయ్యి ఎవరైనా వచ్చి గిన నా చెల్లెల్ని చేసుకుంటే కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకొని ఆ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తాను నేనైతే. ఓకే. అంటే ఇంటెన్షన్స్ చెక్ చేస్తా. ఇంటెన్షన్స్ చెక్ చేసే దాంట్లో ఫెయిల్ అయితే అది వాళ్ళ మిస్టేక్. అయితే నేను చెక్ చేసేదంటే కూడా నేను టార్చర్ చేసిర్లే వాళ్ళు. ఎవరు? వీళ్ళ ఫ్యామిలీ. లేదు మాట్లాడినారు వీళ్ళు. అంటే చిన్నప్పటి నుండి చూస్తున్నారు. నేనేం కొత్త వేరే ఏం కాదు. అశోక్ నగర్ లోనే ఉంటుంది, ఇద్దరు పక్క ఆడాడే ఇండ్లు. చిన్నప్పటి నుండి నేను వాళ్ళ ఇంటికి పోతానా, ఈ పాప మా ఇంటికి వస్తుంది. ఏమో మరి, అంటే నేను డీప్ థింకింగ్ చేస్తే దేర్ మైట్ బి సమ్ ఇంటెన్షన్స్ బిహైండ్ పీపుల్స్ బిహేవియర్. అంటే నేను వాళ్ళ బిహేవియర్ ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. వెళ్తావు నువ్వు ఇంటికి? వాళ్ళ ఇంటికి పోతా. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి పోతానా. అవును, అంటే ఇది వెళ్ళడం వేరు కదా, అల్లుడు టైప్ వెళ్ళడం వేరు. నేను పోను. అంటే పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా ఇంకా పోవాల్సి వస్తే ఇంకా పోతాను, కానీ 99% పోను. సో అన్నయ్య మాట్లాడతాడు మంచిగానే, అందరూ వాళ్ళు మంచిగా చూసుకుంటారు. వాళ్ళందరి దగ్గర ఏం ప్రాబ్లం లేదు, ఊరు ఏం ప్రాబ్లం లేదు.
అన్నయ్య అంటే పెద్దయ్య కొడుకు, బాబాయ్ కొడుకులు వాళ్ళందరూ బాగా. ఓకే. సో మీ తమ్ముడికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఓన్ తమ్ముడు చెల్లి. ఓకే. మీ తమ్ముడికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఏం లేదు. ఏమన్నా అడగాలనుకుంటున్నావు? ఏం లేదు. సో ఇదంతా మీకు తెలుసు కదమ్మా, మీకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇంత జరుగుతుంది మీ కోడలికి మీ కొడుకుకి, సో ఇప్పుడు కోడలు కొంచెం బాగా ఏమనిపిస్తుంది తెలుసా బ్రో? అంటే నేను చాలా నువ్వు అందుకే నీకు విష్ణు చిలంకూరి ఛానల్ ఎందుకు పంపిస్తానంటే, నువ్వు ఆ ఛానల్ చూసి యాక్చువల్ ఒక కామెడీ ఛానల్ చూస్తే నేను కామెడీ పర్సన్ లాగా మీకు అర్థమైందో కాలేదో, మీరు కామెడీ యూట్యూబ్ ఛానల్, బట్ నేను ఏం మాట్లాడుతున్నా మీ దగ్గర. సో విష్ణు చిలంకూరి ఛానల్ చూస్తే అప్పుడు నా పర్సనాలిటీ అర్థమవుతుంది. సో ఎవరైనా కానీ ఇప్పుడు ఆ పిల్లోడు నా దగ్గరికి వచ్చి ఏ రోజు కూడా నువ్వు మా అక్కని చేసుకుంటున్నావా, మా అక్కని చేసుకుంటే ఎట్లా చూసుకుంటున్నావా నన్ను అడగలే. సో అట్లా అడగనోడు గురించి నువ్వు పట్టించుకోవద్దని చెప్తా. రాత్రులు కలవరిస్తుంది ఈ పాప చాలా డ్రామా చూసి వచ్చింది, సన్న డ్రామా కాదు, నైట్ టైమ్స్ కలవరిస్తుంది, భయంకరంగా కలవరింపులు వస్తాయి ఈ పాపకి. నేను చెప్పిన పిచ్చ లైట్ తీసుకో, ఫ్యామిలీ చచ్చిపోయినారు అనుకోని బతుకు, లైఫ్ బొక్క లైఫ్ ఉంటుంది, పిచ్చ లైట్ తీసుకో అని చెప్తా. అయినా కానీ అంటే ఒక్కొక్కరు, నేను ఒకలాగా పెరిగినాను, పెరిగిన వాళ్ళు వేరు. సో ఎక్కువ హార్ట్ తీసుకుంటది, అంటే ఎక్కువ తీసుకుంటది అనమాట. అంత తీసుకోవద్దు, చాలా లైట్ తీసుకోమని అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరు. రేపు పొద్దున మేబీ నా డెసిషన్ రాంగ్ అందని రిగ్రెట్ అవుతారు. రిగ్రెట్ అయినప్పుడు దాన్ని నువ్వు ఎంజాయ్ చేయని చెప్తాను నేను. అంతే, రిగ్రెట్ అవుతారు, ఎప్పుడైనా రిగ్రెట్ అవుతారు. అంటే మన వేలో మనం ఉండి అటుపక్కన వాళ్ళు మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం రిగ్రెట్ కావాల్సిందే. అంతే, నేచర్లా. మీ అంటే ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? మా నాన్న. సో నాన్నకు మీకున్న బాండింగ్ గురించి చెప్పండి. ఏది ఇప్పుడు నేను నాన్న చిన్నప్పటి నుంచి కానీ ఇంట్లో అంతా మేనేజ్మెంట్ నేను నాన్ననే అంటే నాన్నమ్మ ఉండేది. అమ్మకైతే ఏది తెలియదు, ఇప్పటి వరకు కూడా అమ్మకి ఏమీ తెలియదు. నేను నాన్నమ్మ. ఇంకా నాన్నమ్మ పోయిన తర్వాత నుంచి నాన్న నేనంటూ ఒక ఇంటర్ స్కూలింగ్ కొద్దిగా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ ఏది ఏం కొనాలన్నా ఏది తీసుకోవాలన్నా నేను నాన్న వెళ్ళేటోళ్ళం. నేను 10th లోనే కార్ డ్రైవింగ్ నేర్చేసుకున్నాను. డ్రైవర్ నేర్పించుండే. ఇంకా అట్లా నేను నాన్న ఎక్కడికి వెళ్ళాలన్నా, నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తుండే. ఇంకా ఏది కొనాలా ఏదన్నా అమ్మల్లా అన్న కూడా ఇద్దరం వెళ్ళేటోళ్ళం. అదే ఇక డెసిషన్ నీదే పెద్ద కొడుకుగా, ఇంట్లో నీకే మొత్తం డెసిషన్. తమ్ముడు హాస్టల్లో ఉండేవాడు. తమ్ముడిని మేము ఉన్నది ఒక కొడుకు అని చాలా ముద్దుగా, అంటే చాలా ముద్దుగా పెంచుకున్నాం. తమ్ముడు అంటే అందరికీ ఇష్టం. కానీ తమ్ముడే ఇప్పుడు మాట్లాడతలే, అదొక బాధ ఉంటుంది మీకు పక్క. సో ఏం అవ్వాలనుకున్నారు అసలు? మీ డ్రీమ్ ఏముంది? నాకు డ్రీమ్ అంటూ ఏం లేదు. కాదు, ఇప్పుడు మీరు బీఫార్మసీ చదివారంటే ఫస్ట్ బైపీసీ లేదు ఇది చెప్తున్నా. డాక్టర్ అవ్వాలనుకున్నారు కదా మీరు? డాక్టర్ అవ్వాలనుకుని బైపీసీ తీసుకున్నారు. ఆ ఛాన్స్ రాక ఈ బీఫార్మసీకి వచ్చారు, అవునా? బీఫార్మసీ తర్వాత పీజీ చేయాలి కాబట్టి ఎంఫార్మసీ. డెంటల్ వచ్చింది కానీ డెంటల్ తీసుకోలేదు, వద్దులే అని చెప్పేసి, నాకు ఇంట్రెస్ట్ లేదు డెంటల్. ఓకే. అందుకోసము తర్వాత మళ్ళీ ఫార్మసీ వైపు వెళ్ళిన. ఇప్పుడు ఏం చేయాలని కోరిక ఏమన్నా ఉందా? సంథింగ్ నేను ఏదన్నా ఒకటి అచీవ్ చేయాలనేది? ఇప్పుడైతే ఏమీ లేదు, అసలు ఏం లేదు. అసలు నాకు ఇట్లా మరీ లైఫ్ ఉంది అనడమే నాకు ఒక మిరాకిల్. నువ్వు మిరాకిల్ అనుకుంటున్నావు, ఈ మిరాకిల్ ఇంకా మిరాకిల్ చేయాలి. అది కూడా ఎట్లా అంటే, అసలు నువ్వు తిరగరు అని అనుకున్న వాళ్ళకి నువ్వేంటో చూపించాలి. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, విష్ణు పెళ్లి చేసుకోవడం చాలా హీరో ఆయన. నేనైతే ఇది పక్కా చెప్తా ఈ ఇంటర్వ్యూలో. ఎందుకంటే ఇప్పుడు ఆ హీరోకి నువ్వు ఇంకా సహాయం చేయాలి, మంచిగా తిని టైంకి తిని. అసలు ఈ పొజిషన్ నుంచి నువ్వు ఇంకా డబల్ అయిపోవాలి. ఈ వెయిట్ డబల్ అవుతే ఇప్పుడు ఎవరెవరు మాట్లాడతలేరు వాళ్ళందరూ మాట్లాడతారు కూడా. అంటే అప్పుడు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడొద్దు. అంటే మనము నేను మాట్లాడను శివ, నా మైండ్ ఎట్లా తెలుసా? నేను కొన్ని చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి నాకు కొన్ని. ఇప్పుడు నేను వీళ్ళ రిలేషన్స్లో వీళ్ళ అన్నోళ్ళకి కొంతమందికి ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఎందుకు ఇస్తానంటే, నా మ్యారేజ్కి వచ్చినారు కాబట్టి ఇస్తాను. నాకు ఎవరు మ్యారేజ్కి రాలేదు, ఎవరు నన్ను తక్కువ చూసినారు, ఎవరు నన్ను బాగా చూసినారు, ఎవరు ఎక్కువ చూసినారు, అన్ని మైండ్లో ఉంటాయి. అవన్నీ ఎప్పుడు ఆన్సర్స్ వస్తాయంటే, మనం ఇంకొకరికి ఆన్సర్ ఇచ్చే స్టేజ్కి పోయినప్పుడు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో 10 years ఉంటే మనం ఫారిన్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ ఫీల్డ్లో మనం కన్సిస్టెంట్గా ఇంకొక 4-5 years వర్క్ చేసినామంటే ఐ థింక్ మనం మంచి పొజిషన్లో ఉంటాం. ఓకే. అయితే ఇప్పుడు నీ ఫ్యామిలీ దగ్గరికి వద్దాము. అయితే అంటే తినని పెళ్లి చేసుకుంటున్నా అన్నప్పుడు నాన్న కానీ, తమ్ముడు కానీ, అమ్మ కానీ, చెల్లె కానీ ఎవరన్నా ఏమన్నా అన్నారా? డాడీ ఏమనలేదు, మా అమ్మ ఏమనలేదు. డాడీ అయితే ఇంకా మా నాయన కొంచెం ఏమంటారు జ్యోతిష్యాలు
నవగ్రహాలు పూజలు ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ. అంటే ఎవరైనా మా నాయన దగ్గరికి వచ్చి చెప్పించుకొని కూడా పోతాంటారు అనమాట, దక్షిణ ఇచ్చి. సో మా డాడీ ఏం చెప్తా అంటే లాంగ్ బ్యాక్ నుండి ఒక 5-6 years నుండి నువ్వు లవ్ చేసే పాపతో నీకు పెళ్లి జరగదురా, నీకు పెళ్లి జరిగేది ఈ పాపతో అంటే మా డాడీ. ఓకే. మా నాయన ఎక్స్ట్రీమ్ డిఫరెంట్గా. మా నాయన నేను కొట్లాడుకుంటా అంటే, ఏంది నువ్వు అట్లా మాట్లాడతావు, నేను పద్దుని తప్ప ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను, చూసుకో. ఆ పాప ఎందుకు చేసుకుంటాను నేను, ఆ పాప నా ఫ్రెండ్ అని మన ఆయనతో చిటికేసి ఛాలెంజ్ చేస్తాంటే నేను. బట్ లైఫ్ అంటే అదే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పద్దుని చేసుకుంటాను. ఓకే. నేను కూడా నా లైఫ్లో బీఫార్మస్ చేయొద్దు అనుకున్నా, అదే చేసి వచ్చిన. నిజంగా అంటే అసలు నేను సాఫ్ట్వేర్ కావడానికి ఎంత కష్టపడినాను తెలుసా. సాఫ్ట్వేర్ అయ్యి ఆ తర్వాత ఫారెన్కి ఆటికి పోవాలని చాలా కష్టపడినా నేను. బట్ అంత కష్టపడి ఆ ప్రొఫెషన్ని నేను వదిలిపెట్టేసినాను చూడు. అట్లా మనకు తెలుసు మనం ఏం డెసిషన్స్ తీసుకుంటాం లైఫ్లో అనేది ఒక్కొక్కసారి. అట్లా నా మ్యారేజ్ ఒకటి. ఓకే. నాకు తెలుసు. సో డాడీ ఒప్పుకున్నాడు, అమ్మ ఒప్పుకుంది. తమ్ముడు చెల్లి ఏమన్నా ఉన్నారా ఎందుకు ఆ అమ్మాయితో పెళ్ళని? మా చెల్లెలు కూడా అనలేదు. మా చెల్లెలు అయితే అన్న నీకు ఆ పాప సూట్ కాదు, అక్కనే చేసుకో అక్క అంటది. అక్కనే చేసుకో అని. ఫ్యామిలీ అయితే సపోర్ట్. ఇంకా మా చిన్న గారు వాళ్ళంటవా మా డాడీ మమ్మల్ని ఎట్లా పెంచినాడంటే మేము రిలేషన్స్తో కలిసాం ఎక్కువ. ఎవరు ఫంక్షన్స్కి వాళ్ళకి ఎక్కువ పోయేది. మోస్ట్లీ కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్. మేము చాలా ఇండిపెండెంట్. అంటే వేరే వాళ్ళు ఎవరు ఏమనుకుంటారు అనేది 99.99% పట్టించుకుంటున్నాను. మా చెల్లెలు, నేను, మా అమ్మ, మేమందరం అట్లా. ఎందుకంటే మా డాడీ అట్లా పెంచినాడు మమ్మల్ని చిన్నప్పటి నుండి. మేబీ ఆ డెసిషన్ ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి నేను పాపం చేసుకున్నా. లేదంటే సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లలు బొచ్చానం అనుకుంటే నేను చేసుకోను. ఆ టైప్ మైండ్ సెట్లో లేము కాబట్టి ఈ టైప్ ఆఫ్ లైఫ్ ఉంది. అయితే ఎప్పుడన్నా మీ కోడలు మీతో చెప్పుకొని ఏమన్నా బాధలు పడ్డదా? లేదు. ఏం లేదు ఎప్పుడు కూడా? పాప ఓకే. నాతో కూడా షేర్ చేయదు. చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏదైనా మనకు బాధ ఉంటే అది షేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది అది. సో అట్లాంటివి ఏమైనా ఉంటాయి, షేర్ చేసుకోండి. సో మీ అత్త పైన ఎప్పుడైనా కోపం వచ్చిందా మీకు? రాలేదు. సో అన్న పైన ఏమైనా కోపం వచ్చిందా? లేదు. అన్నని ఎప్పుడన్నా కొట్టినా మీరు? లేదా? అన్న మిమ్మల్ని ఎప్పుడన్నా కొట్టిండా? లేదు. సో మొత్తానికి నేను నిజం చెప్తున్నా, అసలు ఇంటర్వ్యూలు చెప్పి నేను ఏం చేసా నాకే అర్థం కావట్లేదు అసలు. నిజం చెప్పాలంటే మీదే అంటే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. నా కోరిక అది. చాలా మంది ఇన్స్పైర్ అయినారు పద్దుని చూసి. నాకు అంటే మాకు పర్సనల్ డిఎమ్స్ మెసేజ్ పెడతాంటారు కదా, నిజంగా చెప్తాను, పద్దులాగా లైఫ్ హ్యాంపర్ అయినాక మళ్ళా రివర్ట్ బ్యాక్ కావడం అనేది చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే సైకలాజికల్గా పద్దుని నేను పెళ్లి చేసుకోక ముందు వరకు పద్దు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పేషెంట్ అంటారు. పేషెంట్ ఏది నేను పేషెంట్ అంటుండే. పేషెంట్ అని లిటరల్ గా పిలుస్తా. అంటే నేను మొగ్గం మీదనే చెప్పినా. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే పేషెంట్ అని మాత్రం పిలిచద్దు. ఎందుకంటే సైకలాజికల్ గా మనము వీడు వేస్ట్ గాడ్ అంటే వాడు వేస్ట్ గాడ్ అవుతాడు. నువ్వు పేషెంట్ అంటే దే విల్ బి పేషెంట్. అంటే జోక్ గా ఏదైనా కానీ జోక్ నాన్ జోక్ అది సబ్ కాన్షియస్ గా బ్రెయిన్ అట్లా తీసుకోదు. అవును నిజమే అది. ఇప్పుడు పేషెంట్ అనడం ఏంది అసలు ఇంట్లో వాళ్ళు అంటారు. అంటే వాళ్ళు యాక్చువల్ గా ఫ్రెండ్లీగానే అంటారు. ఎవరు కాదు, అమ్మ ఒకటే. వాళ్ళు యాక్చువల్ గా ఫ్రెండ్లీగానే అంటారు, జోవెల్ గానే అంటారు. బట్ నేను జోవెల్ గానే చెప్పినా. నేను కూడా ఇంత జోవెల్ గా కానీ ఏదో ఒక రోజు ఆలోచన వస్తుంది కదా నన్ను పేషెంట్ అన్నారని. ఎందుకు ఆబ్వియస్ గా వి ఆర్ వాట్ వి సే. మనం వేస్ట్ గా అంటే వాడు వేస్ట్ అడే అయిపోతాడు వాడు ఎప్పటికైనా కానీ. నువ్వు సూపర్ టాలెంటెడ్ బ్రో అని 10 మంది చెప్తా అంటే వాడు సబ్ ఇంప్రెషన్. సో మొత్తానికైతే మీరు ఒకళ్ళకి ఇన్స్పైర్ అవ్వాలి, ఇన్స్పైర్ అవుతారు కూడా. సో మీ తమ్ముడు కూడా త్వరలోనే మాట్లాడాలని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ తమ్ముడు పేరు ఏం పేరు? ఫణికుమార్. సో అంటే ఫణికుమార్ గారు అంటే మీకన్నా నేను చాలా చిన్నోడిని. బట్ నాకు వీళ్ళ స్టోరీ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అంటే ఈ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కో వచ్చింది మీ చెల్లి. ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. జస్ట్ పలకరిస్తే ఏమవుతుంది అంటే వచ్చినప్పుడు బాగున్నారా అమ్మ, తిన్నారా అమ్మ, జస్ట్ 2-3 మాటలకి ఏమవుతుంది అంటే తను ఆలోచించి ఇప్పుడు నేను అడగంగానే ఏడ్ చేస్తుంది. ఇప్పుడు విష్ణు బ్రో కూడా చెప్తా ఉన్నాడు అంటే నైట్లలో ఒక్కోసారి కలవరిస్తుంది అది. అంటే ఎక్కువ ఎవరి గురించి అయితే ఆలోచించి ఎవరి గురించి అయితే ఎక్కువ థింక్ చేస్తారో వాళ్ళు పక్కా కలలో వస్తారు, వాళ్ళ గురించి గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సో ఆ స్టేజ్లో ఇంకా ఆమె ఉందనంటే అది మీరు మాట్లాడితేనే కదా ఆమె ఇంకా మంచిగా కోలుకొని బాగా తిరిగేది. సో మీరు ఆమెతో మాట్లాడాలని చెప్పేసి శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటున్నారు. కొంచెం నాదొక రిక్వెస్ట్, జస్ట్ ఈ వీడియో మీరు చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ఎవరైనా చూస్తే
వీళ్ళ బ్రదర్కి షేర్ చేయండి, పక్కా టైమింగ్ మెన్షన్ చేయండి. ఈ టైంలో నేను ఏం చెప్పిన అంటే టైమింగ్ ఉంటుందిగా, ఆ టైమింగ్ ఈ టైంలో చూడమని చెప్పేసి వీళ్ళ బ్రదర్కి షేర్ చేయండి ప్లీజ్. నాది ఒక రిక్వెస్ట్, నేను నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళ తమ్ముడు చూడాలి, తనతో మాట్లాడాలి, మళ్ళీ వీళ్ళు నాకు కాల్ చేసి మా తమ్ముడు మాట్లాడండి అని చెప్పాలని నా కోరిక, అంతే. దానికన్నా నేను ఎక్కువ ఏం కోరుకోవట్లే. సో ఫైనల్గా మీ యూట్యూబ్ ఛానల్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేముంది, ఏం లేదా? ఇద్దరు ఎట్లా కాదు, ఇప్పుడు ఇది అంతా స్టోర్ అయింది అమ్మా, ఈ స్టోర్ అంతా అయింది కదా. సో ఏమనిపించింది నీకు? మంచిగా అనిపించింది. నిజం చెప్పు, నేనేమనుకున్నా ఏంది వీడియో ఇంటర్వ్యూ అని చెప్పి ఏదో వాగుతున్నా అనుకున్నావా? లేదు లేదు. ఓకే, ఏమనిపించింది? మీరు ఎట్లా అంటే లోగుట్టినంతా మీరు అయస్కాంతం లాగా లాగేసుకుంటారు. ఓకే, లాగేసుకొని ఏం చేస్తాం? లాగేసుకొని అదే చర్చ పెట్టేస్తాను. నేను అస్సలు లాగలేను, ఇంకోటి లాగతా. ఇప్పుడు చూడండి, ఇంకా ఏముంది బాబు, ఏం లేదా? ఇంకా లేదు. సరే, ఎవరి మీద నన్ను కోపం ఉందా మీకు? లేదు, నాకు అట్లా ఎవరి మీద లేదు. సరే, అమ్మకి ఎవరి మీద నన్ను కోపం ఉందా అంటే లేదని చెప్పింది. అమ్మకి ఎవరి మీద నన్ను కోపం ఉందా అని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు ఎవరి మీద లేదు కోపం, అందరు ఇష్టం. నాకు అందరు ఇష్టం. సో మీకు? నాకేం లేదు, ఎవరి మీద లేదు. అంటే టైం వేస్ట్ చేయండి, నేను అట్లా కోపాలు పెట్టుకోవాలి. ఓకే, మీకు ఎవరి మీద కోపం ఉందా? సో మీ మరిది మీతో ఎట్లా ఉంటాడు? ఎవరు? మీ మరిది గారు మంచిగానే ఉంటుండే. చిన్నప్పుడు అక్క అక్క అంటూ, మా పెళ్ళప్పటి నుంచి వాళ్ళు సపరేట్గానే, మేమంతా కలిసి అయితే లేము. తర్వాత పెళ్ళైన తర్వాత వదిన అని చెప్పి వచ్చి మాట్లాడిస్తుండే ఇంటికి అప్పుడప్పుడు వచ్చి. అంటే కాదు వదిన, నువ్వు అసలు డాడీతో తిరిగి అంటే ఏ ప్లేసెస్ కొనాలన్నా, ఏమైనా కొనాలన్నా, ఇంట్లోకి ఏదైనా వస్తు తేవాలన్నా కానీ ఇంత మెచ్యూరిటీ ఉండి చాలా టాలెంటెడ్ ఉంటేనే డాడీతో సమానంగా మనం ఆలోచించగలం. అంటే ఒక ఇంటి బాధ్యతలు ఒకళ్ళ చేతిలో పెడుతున్నారు అంటే నీ మీద అంత నమ్మకం డాడీకి. పద్దుగుండే ఓపిక, అదే కదా. ఆ ఓపిక నుంచి నువ్వు ఇంత స్టేజ్కి ఎట్లా వెళ్ళినావు అనేది నా క్వశ్చన్. అసలు ఆ స్టేజ్కి మళ్ళీ నువ్వు రావాలి, పక్కా ఆ దేవుని నేను ప్రార్థిస్తున్నా. నేను తెప్పిస్తా పాప, నా తెప్పియాలి కూడా. 3 years నాకుండే రోడ్ మ్యాప్కి రోడ్ నడిపిస్తావా ఏంది కొంపదేశి? లేదంటే మనకు రోడ్ మ్యాప్ ఉంటుంది కదా, అంటే ఏం చేయాలా, ఇట్లా ఇంకొక 2-3 yearsకి మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాము, ఏం చేయాల్సి వస్తుంది, ఏమి అట్లా అంటే నేను మంచి కెరీర్ ఇచ్చి పెట్టుకొని వచ్చినా కదా. వదినకి ఇంట్లో పని చేపిస్తావా? చేస్తుంది అమ్మ, అన్ని పనులు చేస్తుంది. ఓకే, పనులన్నీ చేస్తుంది. ఎందుకు చేయనిస్తావు? నువ్వు చేయాలి. ఎందుకు చేస్తుందా పాపే? ఇప్పుడు ఇంటి పనులే చేస్తాంటదా పాపే? నేను చేసే పనులు నేను చేస్తాంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అవసరం నేను చేయాల్సిన పనులు ఉంటే అయినా మన ఇంట్లో ఎట్లుంటుంది అంటే, నాకు ఫుడ్ చేసేటప్పుడు నేను పోయి కొంచెం హెల్ప్ చేయడము అట్లనే ఉంటుంది అనమాట. ఓకే, ట్రెడిషనల్ ఉండదు, కొంచెం డిఫరెంట్గా. సరే, మా అమ్మ కుకింగ్ బాగా చేస్తుందా, వదిన కుకింగ్ బాగా చేస్తుందా? స్ప్లిట్ సెకండ్ థాట్ కూడా అవసరం లేదు దాంట్లో. ఓకే, 50-20 30% అత్తయ్య వంట చేసేది, కాకపోతే హెల్పింగ్. ఓకే, వదిన ఎప్పుడన్నా అలిగిందా? అలిగిందంటే ఎట్లా అంటే ఏ విధంగా అయినా కానీ, నీతో మాట్లాడకపోవడం కానీ అట్లా ఏం అలగలేదు. ఈ పాప చాలా డిఫరెంట్ శివ. నేను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాను తెలుసా పద్దుని? నువ్వు యాక్చువల్గా ఆ క్వశ్చన్ అడిగింటే మళ్ళీ ఉంటాను. ఎందుకు మ్యారేజ్ చేసుకున్నా తెలుసా? బేసిక్ చాలా మంది అమ్మాయిలు నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, ఓకే అంత శాలరీ ఉండాలా, ఇంత శాలరీ ఉండాలా, ఫారిన్లో సెటిల్ కావాలా, ఆ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటేనే మనకు మ్యాచెస్ వస్తాయి. మనల్ని ఎవరైనా కానీ పెళ్లి చేసుకొని మనతో ఫ్యూచర్ ట్రావెల్ చేయాలనుకుంటారు. నేను డౌన్ సైడ్లో ఉన్నప్పుడు, అంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేయాల్సి వచ్చింది, బ్యాక్ ఇబ్బంది అయినప్పుడు, ఇన్కమ్ లేదు, వీసా ఉండేది కూడా వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ వీసా రెన్యువల్ చేసుకుంటే వస్తుందిలే, బట్ నేను ఆ పొజిషన్లో లేను. అట్లాంటప్పుడు కూడా ముందుకు వచ్చింది పాప, నేనేం చేసుకుంటాను, నాకు ప్రాబ్లమే లేదు. నేను అట్ ద సేమ్ టైం ఇప్పటికి ఇన్ని ఇయర్స్లో నాకు అది కొని, నాకు ఆ డ్రెస్సులు కొని, నాకు బంగారు కావాలా, లేదంటే నువ్వు ఇల్లు కట్టిల్లా టైప్ రిక్వైర్మెంట్స్ లేవు. కానీ నిజం చెప్తున్నా, నేను అంటే అమ్మ అన్నది అన్నారు కదా వదినతో, అంటే మా విష్ణుని పెళ్లి చేసుకుంటావా అన్నప్పుడు, అంటే అన్ని రోజులు ఆమె రెస్ట్లో ఉండి ఆ మాట అనగానే ఈమెకు నాకు ఎవరు లేరు తోడు అనుకున్న ఆమెకి జస్ట్ ఊపిరి అందించింది. అసలు ఎవరు అన్నారు? ఏ పేరెంట్స్ అన్నారు? అదే కదా. అప్పుడు నిజం చెప్పాలంటే నీకు ఫీలింగ్స్ వచ్చినాయి అప్పుడు కదా. వీళ్ళ రిలేషన్స్ లో కూడా కొంతమంది ఇప్పటికీ, అంటే చాలా మంది మైండ్ లో ఉంటుంది, ముందు వీళ్ళకి లింక్ లేనిది అనుకుంటారా.
చాలా మంది చాలా మంది అనుకున్నారు. జెన్యున్ గా చెప్తాను, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా ఉంటారు కదా రిలేటివ్స్ లో, వాళ్ళంతా అనుకున్నారు. ఓకే. అంటే అసలు స్టార్టింగ్ లో నాకు ఎట్లుందంటే, నేను ఫస్ట్ అంటే మనకు అంటే ఎవరైనా నా ఫేజ్ లో అంటే నా షూస్ లో ట్రావెల్ చేస్తే అర్థమవుతుంది. మనం జెన్యున్ గా ఒక 10-15 years ఫ్రెండ్ గా చూసినాక మళ్ళీ నువ్వు ఇంకొక యాంగిల్లో ఇంకొక అమ్మాయిని నువ్వు ఇంకొక యాంగిల్లో చూడాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇట్లా టచ్ కూడా చేయకోకుండా మళ్ళీ నువ్వు టచ్ చేయాల్సి వస్తుంది. అంటే నీ మైండ్ నువ్వు చాలా చేంజ్ చేసుకోవాలా. అవును. నేను ఇప్పుడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేయించిట, ఆ బాబు నన్ను ఎన్నో క్వశ్చన్లు అడిగింటది. నా లాయల్టీ, ఎక్స్పెషల్ లాయల్టీ ఉండాలి మనం ఎప్పుడైనా కానీ. నా లాయల్టీ ప్రూవ్ చేసుకోవాలి నేను ఆ బాబు దగ్గర. అప్పుడు ఆబ్వియస్ గా నేను జెన్యున్ గానే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో చిటికినేలు కూడా టచ్ చేయకోకుండా అన్ని రోజులు జెన్యున్ ఫ్రెండ్షిప్ ఉండి సడన్ గా మనం షిఫ్ట్ అవుతున్నప్పుడు భలే ఉంటుంది అసలు. ఆబ్వియస్ ఏంద్రా ఇట్లుంది అసలు ఫ్రెండ్ గా ఇప్పుడు మళ్ళీ ఇట్లా చూడాలనా. బట్ చాలా మంది అనుకునే వాళ్ళు అనుకుంటారు. అయితే ఇప్పుడు యూట్యూబ్ సైడ్ వస్తే మీరు యూట్యూబ్లో వీడియోలు ఇస్తున్నారు, కామెడీ అది ఇది. ఇప్పుడు అమ్మాయి ఇంత ఏజ్ ఉన్నా కానీ అమ్మాయి చేస్తుంది. అయితే నువ్వు చెప్పమ్మా ఫస్ట్, అంటే మీ బంధువులలో కానీ ఎవరైనా చూసి మాట్లాడిన అంటే చూసి వీడియోస్ చూసి అంటే ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎందుకు ఈ ఏజ్లో నీకు అని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఇట్లాంటివి. నన్ను అయితే అన్నారు చాలా మంది. ఓకే. ఫస్ట్ అమ్మ ఏమనలే, ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మీరు. సో నెక్స్ట్ బ్రో. నాకంటే బ్యాడ్ కామెంట్స్ అంటే చాలా మంది ఫ్యామిలీ అండ్ రిలేషన్స్లో మంచి ప్రొఫెషన్ విడిచిపెట్టుకొని ఎందుకు యూట్యూబ్కి వచ్చినావు, యూట్యూబ్ శాశ్వతమా, ఓకే నీకు పిచ్చా ఏమైనా అని అన్నారు. బట్ వాళ్ళకి అర్థం కాదు కదా యూట్యూబ్ అంటే ఏంది. యూట్యూబ్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. అండ్ యూట్యూబ్ గురించి చెప్తే ఐ థింక్ 1 day కూడా సరిపోదు. నా కంపెనీ అంతా CMM Level 5 Level 3 కంపెనీ అయినా కానీ బొచ్చు నేను కాకుండా 1000 మంది వస్తారు నన్ను రీప్లేస్ చేసే, ఓవర్ నైట్ పిలుచుకొని వస్తారు. గవర్నమెంట్ జాబ్లో ఉండే వాళ్ళకు కూడా ఆ జాబ్ ఉన్నంత వరకే వాళ్ళకి ఆ పొజిషన్, ఆ రేంజ్ అదంతా. వన్స్ ఒక్కసారి వాళ్ళ జాబ్ని రీప్లేస్ చేసి వెళ్ళిపోతే దే విల్ బి నో వన్. వాళ్ళకి అంతకుముందు రీప్లేస్ చేసిన వాళ్ళు బొచ్చెడు మంది ఉంటారు, తర్వాత రీప్లేస్ చేసే వాళ్ళకి ఆల్రెడీ క్యూలో చాలా మంది ఉంటారు ప్రమోషన్స్ కోసం. బట్ ఇప్పుడు నువ్వు ప్లేస్ చేసే ఈ జాబ్ అయినా, నేను ప్లేస్ చేసే ఈ జాబ్ అయినా, అది ఒక యునీక్నెస్ ఉంటుంది దాంట్లో. నేను క్రియేట్ చేసిన 1 year 2 years బ్యాక్ నేను క్రియేట్ చేసిన వర్క్కి లైఫ్ లాంగ్ చూసానే ఎంటర్టైన్ అయితేనే ఉంటారు. సో నాకు ప్రొఫెషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అయ్యి అడ్వాంటేజెస్ని నేను అన్నీ కన్సిడర్ చేసుకొని గొర్రె లెక్క నేను వీసానంతా ఇడిచిపెట్టుకొని ఫారిన్ అన్ని ఇడిచిపెట్టుకొని అంత కష్టపడి చదివి బీటెక్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలో నా కంపెనీ చేపించింది మంచి అలయన్స్ యూనివర్సిటీలో. అవంతా చదివి ఆ స్కిల్స్ అన్ని పక్కన పెట్టి మనం ఒక ప్రొఫెషన్లోకి అంత గుడ్డిగా బ్లంట్గా దిగం కదా. అదే అంటే వాళ్ళకి అర్థం కాదు. నన్ను చాలా అన్నారు. ఓకే వదినా మీరు చెప్పండి, అంటే అమ్మ కానీ చెల్లె కానీ ఎవరన్నా ఈ నీ వీడియోస్ చూసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఎందుకు యూట్యూబ్ అన్నారా? చాలా మంది ఏంది అదంతా యూట్యూబ్ చేసుకుంటా, జాబ్ కి ఎందుకు పంపించటం లేదు, నువ్వే పంపించటం. పొద్దునే జాబ్ వద్దులేదండి అంటే నేను ఆ పాప ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఈ పాప హెల్త్ కండిషన్ ఇట్లుందా, నేను జాబ్ చేసి ఇండియాలో చేయకూడదు బ్రో. జాబ్ నువ్వేమైనా అనుకో, జాబ్ చేస్తే ఫారిన్ లో చేయాలా. ఎందుకంటే కనీసం ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తే, అంటే సాఫ్ట్వేర్ అంటారు కానీ బెంగళూరులో జాబ్ చేస్తే ఎడ్యుకేషన్ కి ఒక్కొక్క పిల్లోడికి 2-3 lakhs పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క అపార్ట్మెంట్ కి నువ్వు 30,000-40,000 పెట్టాల్సి వస్తుంది. పొల్యూషన్ లెవెల్స్ ఎంత ఉంటాయి, నీకు వర్క్ ప్రెషర్ ఎంత ఉంటుందో, జర్నీలో మినిమం డేలో 2 hours జర్నీ పోతుంది. పొల్యూషన్, లైఫ్ స్టైల్ అవన్నీ కనపడవు జనాలకి సాఫ్ట్వేర్ అట్లా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ట్రావెల్ చేసేది మనకు నచ్చినట్లు ఉండాలి. ఇప్పుడు నువ్వు ఫార్మసీలో ఉంటే నీ లైఫ్ నీకు బాగుంటుంది కదా, నువ్వు యూట్యూబ్ చేసుకుంటా ఇట్లా ట్రావెల్ చేసుకుంటా. నిజం చెప్పాలంటే నాకు దాంట్లో కూడా బాగుండే, నాకు మంచి పొజిషన్ ఉండే. బట్ నాకు పొజిషన్ చెప్తాను, పొజిషన్ ఎక్కడైనా వస్తుంది మన వర్క్. సో ఎంజాయ్మెంట్ అనేది మనం అంటే వర్క్ ఎంజాయ్ చేయాలనేది ఒకటి ఉంటుంది, లైఫ్ కి రిలేట్ అయింటది అది. అంటే మన పర్సనల్ ట్రైట్స్. నాకు యూట్యూబ్ సూట్ అవుతుంది. ఇప్పుడు నేను 10 years ఉన్నాం కదా, 10 years ఈక్వివాలెంట్ చేసుకుంటే 10 years లో నేను ఎంత గ్రోత్ చూసినాను సాఫ్ట్వేర్ లో, నేను 1 year 1.5 year లో అంతనే గ్రోత్ చూసినాను. ఓకే, ఇందులో కూడా ఆబ్వియస్ గా నేను అంత అన్ని కాంటాక్ట్స్. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఇప్పుడు మెసేజ్ పెట్టి ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు అంటే సమ్ వాల్యూ మనం డిఫరెంట్ వేలో యాడ్ చేస్తానంటే కదా. అంటే కంపెనీకి వాల్యూ యాడ్ చేస్తే వాడు ప్రాఫిట్ తెచ్చుకుంటాడు, బట్ సొసైటీకి ఎక్కడో చోట నవ్వుపిస్తాము, వీఆర్ మేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ చేంజ్. సో ఫైనల్ గా నా సైడ్ నుంచి ఒకటి, సో వదినకు నువ్వు ప్రపోజ్ చేయాలి, వదిన నీకు ప్రపోజ్ చేస్తా. ఫ్లవర్ బయట చూసినా నేను, ఫ్లవర్ ఇండి ఆడ చూసిన.
కాదు శివ, ఇంతవరకు ప్రపోజ్ చేసుకోలేదు. లేదు లేదు, నా దాంట్లో చేయాల్సింది అంతే. దేవుడా, ఒకటి వస్తుందా? రాదు రాయి వస్తుందా? రావు అయ్యో ఆడ పువ్వు ఉంది చూడ, పువ్వు లేకుండా బయట ఏదో పువ్వు చూస్తున్నా. ఆడే ఉంది కదా పువ్వు, ఆడుంది ఈడొక పువ్వు ఉంది, ఆడొక పువ్వు ఉంది, బయట ఉన్నా కానీ ఈ జరా అసలు వేరే లెవెల్ ఉండాలి పువ్వు, ఫ్లవర్. ఆడొకటి ఉంది దేవుడి దగ్గర. నువ్వు లేచి ఇట్లా కూర్చొని మోకాళ్ళ ఏ బడిద్దాయడా. సో అసలు నీ ప్రపోజల్ ఎట్లుండాలంటే ఎవ్వరి పాస్ట్ లో ఏ అమ్మాయికి చెప్పనట్టు ఉండాలి కదా. నిజం నిజం నిజం. అందరు అమ్మాయిలు అబ్బా నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా చెప్పలేడే అనుకోవాలి, అట్లా ఉండాలి. పాస్ట్ లో బిస్కెట్లు వేసినాను, ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ పాప దగ్గర బిస్కెట్ వేయలేదు. వేయొద్దు కూడా బిస్కెట్, ఇప్పుడు వేస్తాను కదా బిస్కెట్లు వేయొద్దు ఇప్పుడు. సరే పద నువ్వు చెప్పు ఫస్ట్. లేదు లేదు నువ్వు చెప్పాలి. వదిన సింపుల్ గా చెప్పినా వదిలేస్తా, నువ్వు మాత్రం వదిలా, నిన్ను మాత్రం వదిలా. అంటే నీ లవ్ ఎంత ఉందో నువ్వు అంత చూపించాలి. వాళ్ళ తమ్ముడు కూడా అరే నిజంగా ఇట్లా పక్కన అందిస్తావా? ఏమొద్దు, లేదు లేదు అట్లనే ఉండని చెప్పచ్చు. ఫస్ట్ నువ్వు చెప్పి. లేదు లేదు నువ్వే చెప్పాలి. ఓకే, సో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, పాస్ట్ ఇప్పుడు ఓకే ఒక సేమ్ గుర్తొస్తుంది శివ, ఏది తెలుసా? ఒక పర్సన్ ఆల్రెడీ ఇంకొక పర్సన్ని చూసి కూడా మళ్ళీ ఇంకొక పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని వెనక చాలా రీజన్స్ ఉంటాయి. ఎక్స్పెషల్గా మెన్కి, అమ్మాయి కోసం కాదు చెప్తాండి ఇది. సో నేను ఇంతకుముందు లవ్ అవన్నీ చూసినాను కదా, నాకెందుకో నువ్వే నా సోల్మేట్ అనిపిస్తుంది. సరే ఇచ్చి అక్కడ అంతేనా? మంచిగా ఇయ్యాలి, కిస్ చేసి రాదు. ఐ ఫీల్ లైక్ మాది ఒక సనాతన ధర్మంలో ఒక బిలీఫ్ ఉంది కదా, 7 జన్మల బంధం అని. ఐ థింక్ నిజంగా మీది 7 జన్మల బంధం. ఎందుకంటే నేను చేసుకునే ఛాన్స్ లేదు శివ, నేను ఈ పద్దుని చేసుకునే ఛాన్సే లేదు అసలు. నేను లిటరల్ గా చెప్తాను కదా, ఆ పద్దు తెలుసు అది. నేను ఈ పాపం చేసుకున్నానంటే ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ నేను ఫీల్ అయితేనే చేసుకుంటా, లేదంటే సమస్య లేదు నేను చేసుకునేది. నువ్వుదినా నువ్వు కూడా చేయలే కదా, ఊరికే ఇచ్చినావు ఫ్లవర్. అవును చేసి కదమ్మా. శివ ఆదేశంలో ఉన్నాడు. ఇక నేను ఆలోచిస్తున్నా ఇంత ప్రపోజ్ చేయాలా మనము. మనము ఏంటి సొగిలి నువ్వు అసలు మాటలు సొగిలి. సరే ఒక స్వాన్, ఒక ఉల్ఫ్ ఎట్లయితే లైఫ్ లాంగ్ సోది కాదు, ఇన్నది ఇంటే తెలుస్తుంది. ఒక స్వాన్ అంటే ఒక హంస, అట్ ద సేమ్ టైమ్ ఉల్ఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఏం తెలుసా? లైఫ్ టైం పార్ట్నర్ ఉంటారు వాళ్ళు. ఒక్కసారి స్వాన్ సెలెక్ట్ చేసుకున్నా, ఉల్ఫ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ వాళ్ళ తోడు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ చనిపోయినా కానీ దే వోంట్ సీక్ ఫర్ అనదర్ పార్ట్నర్. పద్దు నాకు అట్లా. ఐ ఫీల్ దట్. ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ రా పద్దు, లవ్ యూ రా పద్దు అంటాం. వా సూపర్. సో సేమ్ అటు నుంచి కూడా రిప్లై ప్లస్ అట్లాగే ప్రపోజల్ కూడా కొంచెం లౌడ్గా. కదా కరెక్ట్ అడిగిన క్వశ్చన్ నేను అడగొద్దా మాట, నువ్వు అడిగి మంచి పని చేస్తావు. మరి చెప్పాలి కదా వాయిస్ లౌడ్గా. లవ్ యూ విష్ణు. థ్యాంక్స్ అమ్మా. అసలు నువ్వు చెవులో పెట్టుకో, నువ్వు తల్లో పెట్టుకో, మీరిద్దరు కలిసి అట్ట మాకు పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. కానీ మీ లైఫ్ మాత్రం చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యింది, అవ్వాలి కూడా అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మీ వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా వ్యూవర్స్కి, మీ ఫాలోవర్స్కి, మీ వ్యూవర్స్కి. శివ చాలా మంచోడు. యాక్చువల్ గా చాలా మందిని ఆడుకున్నాడు, ఎట్లో మమ్మల్ని స్పేర్ చేసినాడు మొత్తానికి. లేదు 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 నా ఇంటర్వ్యూలో లంగగాళ్ళని లంగలాగా చేస్తా, ఇంటర్వ్యూ దొంగని దొంగలాగా చేస్తా, మంచులను మంచిగా చేస్తా. సో ఇదే మనది కాన్సెప్ట్. సో అట్లనే ఉంటాయి. సో మీరు లంగలు దొంగలు కాదు కాబట్టి మంచులు కాబట్టి మంచిగా చేసిన ఇంటర్వ్యూ. శివ అయితే చాలా బాగా మాట్లాడినాడు. లేదు లేదు నేనే ఎక్కువ అమ్మతోటి మాట్లాడిపోయి ఇది కొంచెం ఎమోషనల్ గా వేడిగా ఉప్మా చేస్తా, తింటారా? ఏమొద్దమ్మా, ఏమొద్దు, నువ్వు తింటావా అన్నో చాలు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలు కాదు, ఏమి తినకుండా మర్చిపోయావు పెళ్లికి, నీ పెళ్లికి దేవుడా ఇంకా 1 year ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. కాదు మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా ఉంటే చూడండి, మంచి పిల్లోడు, సెట్ మాట శివాకి ఎవరైనా లైక్ చేస్తే మాకు మెసేజ్ పెట్టండి. వాళ్ళకి మెసేజ్ పెట్టిన ఫైనల్ గా నా దగ్గర రావాలి ఆ మెసేజ్ వచ్చినా నేను క్యాన్సిల్ చేస్తా. సో ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి జస్ట్ మంచిగా. సో శివ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ టైప్ జెన్యూన్ కాంటెంట్ తీస్తున్నాడు అంటే ఇంటెన్షనల్గా. నాకు ఇప్పుడు అర్థమైంది ఇంటెన్షనల్గా ఎవరిని నేను అనుకున్నా యాక్చువల్గా నువ్వు కెవ్వు పట్టిసావేంది చాలా మందిని అనుకున్నా. నాకు మెసేజ్ చేయడం కూడా ఏం తెలుసా, ఇంతమందిని క్యూ పట్టించిన మమ్మల్ని బట్టి వచ్చిన మెసేజ్ చేసి పొద్దున నేను జస్ట్ మెసేజ్ నేను ఇంటర్వ్యూ చేద్దామని ప్లాన్ చేస్తే నేను యాక్చువల్గా అట్లా అనుకున్నా. అంటే నువ్వు వస్తున్నామంటే ఊరి నాయన అంటే ఇంకా మనం ట్యూన్ చేసుకోవాలి కదా, కెవ్వు పట్టిస్తాడేమోపా ఇంకా మంచిగా అనుకున్నాను అనమాట. బట్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అంటే ఇంటర్వ్యూ చాలా బాగుంది. నేను నిజంగా అంటే ఐ థింక్ 2-3 hours ఎట్లా గడిచిపోయిందో కూడా నాకు తెలియదు. నిజంగా 2 hours అయింది. నిన్ను అదే చెప్తాండి, సోషల్ మీడియాలో ఇట్లాంటి పర్సన్స్ మనకు పరిచయం అవుతారు కదా, ఆ ఇంటరాక్షన్స్ అవి అదే లైఫ్కి ఒక మీనింగ్ఫుల్నెస్ తెస్తారు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ నువ్వు ఇట్లాంటి ఒక పర్సన్ నాకు పరిచయం అయినాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నిజంగా అంటే నాకు చాలా హ్యాపీ. శివ చాలా బాగా మాట్లాడతాడు, చాలా మంచివాడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నీకు మంచోడుగా నీకు తెలుసు ఇంకొక యాంగిల్ ఉంది చూసి అది హ్యాంగిల్ ఎవరి దగ్గర చూపెట్టాలో వాళ్ళ దగ్గర చూపెడతాడు. అది ఉండాలా, అది ఉండాలా, అది లేకుంటే ఎట్లయితుంది. హ్యాపీగా ఉండాలి ఓకేనా. త్వరలో మీ తమ్ముడు మాట్లాడతాడు, రాసి పెట్టుకో ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్ని హ్యాంగిల్ వచ్చినందుకు.